ఆనాడు పొట్ట చేత పట్టుకొని బొంబాయి దుబాయ్ బస్సులెక్కి విమానాలెక్కిన పాలమూరు బిడ్డలు తమ పొలాల్లో తాము పని చేసుకుంటూ పక్క రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకొని పని చేయించుకునే స్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం సాధించిన విజయం. బొంబాయి బస్సులు బంద్ అయినాయి అనే వార్తలు పత్రికల్లో చూసాం. బొంబాయి బస్సులు బంద్ అయినాయి అనే వార్తలు నేనే ఒకరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూశాను. ఇగో ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం అంటే దీన్ని ఎవరైనా కాదనగలుగుతారా? అధ్యక్ష, ఇవాళ గౌరవ భట్టి గారు మాట్లాడుతూ రైతుల గురించి రుణమాఫీ గురించి కొన్ని విషయాలు మాట్లాడినారు. అధ్యక్ష, ఇవాళ వ్యవసాయ రంగాల మీద గత ఉమ్మడి రాష్ట్రంలో భట్టి గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. 10 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన ఖర్చు 8,000 కోట్లు అయితే తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1,92,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. అంటే మీకంటే 20 రెట్లు ఈ రైతు మీద రైతు సంక్షేమం మీద ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇక కేంద్రం బీజేపీ గురించి చెప్పాలి. వాళ్ళకి ఏందో ఏమో కానీ రైతులంటేనే వాళ్ళ కోపం బాగా. అది ఏం కోపమో నాకైతే అర్థం కాదు అధ్యక్ష. ఇవాళ కేంద్రం ఏం చేస్తుందో అంటే అధ్యక్ష, ఎందుకంటే మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే నేను మా జిఆర్ రెడ్డి గారు మా రామకృష్ణారావు గారు మేమంతా కూర్చొని చూస్తూ ఉంటుంది. ఏమన్నా వస్తే ఆ రాష్ట్రానికి ఏమన్నా మేలు జరుగుతుందా అని మేము చూస్తూ ఉంటుంది. కానీ అలా చూస్తే ఏమర్థమైందంటే అధ్యక్ష, రైతు అంటే చాలు, రైతు అనే పదం కనిపిస్తే చాలు నిధుల్లో కోత పెట్టింది అధ్యక్ష. ఎరువుల సబ్సిడీ మీద కోత, ఫసల్ బీమా యోజనకు కోత, పిఎం కిసాన్ సన్మాన్ నిధికి కోత, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నిధుల్లో కోత, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే నిధుల్లో కోత, ఫుడ్ సబ్సిడీలో కోత, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్లో కోత, అన్ని కోతలే. బడ్జెట్లో పోయిన సంవత్సరంతో చూస్తే ఈ సంవత్సరం కోతలు అధ్యక్ష. ఎరువుల సబ్సిడీ 2,25,000 కోట్ల నుంచి 1,75,000 కోట్లకు తగ్గించారు. అంటే 50,000 కోట్లు ఎరువుల సబ్సిడీలో కోత పెట్టినారు. ఫసల్ బీమా యోజన 15,500 కోట్ల నుంచి 13,625 కోట్లకు తగ్గించారు. పిఎం కిసాన్ సన్మాన్ నిధికి 68,000 కోట్ల నుంచి 60,000 కోట్లకు తగ్గించారు. ఆర్కేవీవై 10,433 కోట్ల నుంచి 7,150 కోట్లకు తగ్గించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రైతుల నుంచి పత్తి కొనడానికి గత సంవత్సరం 9,243 కోట్లు పెడితే ఈసారి 1 లక్ష రూపాయలు పెట్టారు. అంటే ఇక పత్తి కొనుగోలు నుంచి కేంద్రం తప్పుకుంటుందా అని అనుమానం కలుగుతూ ఉంది. ఇప్పుడు రైతుల నుంచి మద్దతు ధరకు పత్తి కొనడానికి పోయిన బడ్జెట్లో 9,243 కోట్లు పెడితే ఈసారి 1 లక్ష రూపాయలు పెట్టింది అధ్యక్ష. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, పప్పు దినుసులు కానీ ఇతర పంటలు మద్దతు ధర రానప్పుడు ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా కేంద్రం రాష్ట్రాలకు సపోర్ట్ చేస్తుంటుంది. పోయిన బడ్జెట్లో 1,500 కోట్లు పెడితే ఈసారి 1 లక్ష పెట్టిండ్రు. 1 లక్ష 1 lakh. ఇది అధ్యక్ష. ఫుడ్ సబ్సిడీ 90,000 కోట్లు గత సంవత్సరంతో కోత పెట్టినారు అధ్యక్ష. అంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుందంటే అధ్యక్ష, ఆ రోజు ఇదే బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొస్తే మొత్తం దేశంలోని రైతులంతా తిరగబడ్డారు. ప్రధాని చేత క్షమాపణలు చెప్పించిండ్రు. అది ఏదన్నా కడుపులో పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. మీరు మా నిర్ణయాలను మా నల్ల చట్టాలను వ్యతిరేకిస్తారా అని ఇలా రైతుల మీద కక్ష పెంచుకున్నారో ఏందో కానీ ఆ కక్ష తీర్చుకున్నట్లు కిసాన్ అనే పేరు కనబడితే చాలు నిధుల్లో కోత కోసి పారేసింది అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కనబడ్డది అధ్యక్ష. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు, కానీ తుంగలో తొక్కిండ్రు అధ్యక్ష. రైతులు ఆ రోజు నల్ల చట్టాలను రద్దు చేయమంటే రోడ్ల మీదకి వచ్చిన రైతుల మీద బీజేపీ నాయకులు కార్లు ఎక్కించి చంపింది అధ్యక్ష. రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులని ముద్రలు వేసినటువంటి వాళ్ళు అధ్యక్ష. రైతులు రాజధానికి రాకుండా ముళ్ళ కంచెలు నాటినటువంటి వాళ్ళు, రైతులను వాటర్ క్యాన్లతో కొట్టినటువంటి వాళ్ళు, రైతులను బాష్పవాయు గోళాలు ప్రయోగించినటువంటి వాళ్ళు, 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి ఈ బీజేపీ నాయకులు రైతు గురించో రైతు సంక్షేమం గురించో మాకు సుద్దులు చెప్తారా? మీకు అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా, మీకు అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇదే బీజేపీ నాయకులు ఎంత బాధకరం అంటే అధ్యక్ష, రైతులకు చేయమంటే చేతులు రావు కానీ కార్పొరేట్ కంపెనీలకు వీళ్ళు మాఫీ చేసిన అప్పు ఎంతనో తెలుసా అధ్యక్ష? గత 6 సంవత్సరాల్లో 19,34,304 కోట్ల రూపాయలు కార్పొరేట్లకు మాఫీ చేసినారు.
రైతులకేమో కోతలు, బలహీన వర్గాలకు, దళిత వర్గాలకు, మైనార్టీ వర్గాలకు, గిరిజనులకు, కార్మికులకు, ఉపాధి హామీ కూలీలకు కోతలు, కార్పొరేట్లకు మాత్రం మూటలు మూటలు గట్టి పెడుతున్నారు. ఇవాళ అధ్యక్ష, ఇది నేను చెప్తున్నది కాదు, ఈ 19,34,304 కోట్లు కార్పొరేట్లకు ఇచ్చినామనేటువంటి మాట ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన సమాధానం. అధ్యక్ష, 20 డిసెంబర్ 2022 కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి శ్రీ రణదీప్ సింగ్ సుర్జేవాలా గారు పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది. ఏం చెప్తారంటే అధ్యక్ష, మేము కార్పొరేట్లకు ఎంత మాఫీ చేసిండ్రు అని గౌరవ సభ్యులు క్వశ్చన్ వేసిండ్రు. వేస్తే వారు చెప్పిన సమాధానం అధ్యక్ష, ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా 8,16,421 కోట్ల రూపాయలు మాఫీ చేసినామని, అదేవిధంగా అదర్ కార్పొరేట్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, ఎస్సీబీస్, అదర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కు సంబంధించి ఈ కార్పొరేట్ కంపెనీలకు 11,17,883 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. గత 6 సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ద్వారా కార్పొరేట్ కంపెనీలకు 19,34,304 కోట్ల రూపాయలు మాఫీ చేసిండ్రు. అంటే మీరు ఎవరి పక్షపాతులు? రైతు పక్షపాతులా, రైతు కూలీల పక్షపాతులా, కార్పొరేట్ కంపెనీల పక్షపాత అనడానికి ఇంతకంటే ఇంకా సాక్ష్యం, ఉదాహరణ ఏముంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సరే, మా బట్టి గారు అనుకోవచ్చు, అయ్యో బీజేపీని అంటుండి మమ్మల్ని అంటలేడని. వీళ్ళ పరిస్థితి అర్థం కాలేదు అధ్యక్ష. మన పంజాబ్లో బీజేపీ మీద కోపం వచ్చింది, కానీ కాంగ్రెస్ దిక్కు చూడలే, ఆపు దిక్కు చూసారు. ఆపు దిక్కు ఓట్లేసారు తప్ప మీ మీద నమ్మకం కుదురుతలేదు. ఎందుకంటే మీరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అందుకే పంజాబ్లో ఆపు దిక్కు చూసారు తప్ప మీ దిక్కు చూడలేదు బట్టిగాడు. అధ్యక్ష, ఇకపోతే ఇంకా చాలా బాధాకరమైనటువంటి విషయం అంటే, బీజేపీ పార్టీ రైతుల పట్ల ఎంత కక్ష పెంచుకున్నది, రైతుల పట్ల ఎంత వ్యతిరేకంగా ఉన్నదనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటున్నా అధ్యక్ష. ఈ దేశంలో చేపలు ఆరబెట్టుకోవడానికి కల్లాలు కడితే ఒప్పట, ఆరుగాలం కష్టపడి పంట పండించిన మా రైతన్న ధాన్యం ఆరబెట్టుకోవడానికి కళ్ళం కడితే తప్పట. ఇగో ఇది బీజేపీ నీతి. అధ్యక్ష, మన రాష్ట్రంలో మనము రైతులు కష్టపడొద్దని, రైతులు రోడ్ల మీద ధాన్యం ఆరబోస్తే యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో రైతులు చనిపోతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆ రోడ్డు మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులు మోటార్ సైకిల్ జారిపడి కాళ్ళు చేతులు ఇరుగుడు, ప్రాణాలు పోవడం జరుగుతూ ఉంది. ఈ రైతులు ఇబ్బంది పడొద్దని, యాక్సిడెంట్లు జరగొద్దని రైతు తన కళ్ళంలోనే కల్లాలు నిర్మించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అవకాశం ఇచ్చింది అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని తప్పుపట్టింది. మీరు కల్లాలు కడతారా? కట్టిన పైసలు 150 కోట్లు వాపసు కట్టుండ్రి. మీరు 151 కోట్లు వాపసు కట్టేదాకా మీ రాష్ట్రానికి ఇచ్చే నిధులు ఆపేస్తాం, మీ రాష్ట్రానికి నిధులు ఇవ్వము అని ఆపేస్తే ఏం చేస్తాం అధ్యక్ష? ఇప్పుడు కడుతున్నాం వాపసిగా, ఆ 150 కోట్లు వాపసు కడుతున్నాం. రాష్ట్రమే భరిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మాకు రైతు ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అంటే చేపలు ఎండబెట్టుకోవడానికి కల్లాలు కడితే కరెక్ట్ అవుతుందట, రైతు పంట ఎండబెట్టుకుంటే తప్పు అవుతుందట. ఇది బీజేపీ నీతి అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఇవాళ బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే అధ్యక్ష, రైతుకు చింత ఆకంత మేలు చేస్తే కూడా వీళ్ళకి చిరెత్తుకు వస్తుంది. చింత ఆకంత కూడా రైతుకు మేలు చేయడం వీళ్ళకి గిట్టదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇవాళ మేము కల్లాలు కట్టినాం కనుక పైసలు వాపసు కట్టమంటున్నారు, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమంటున్నారు, పెట్టకపోతే నిధులు ఇవ్వమంటున్నారు. ఇగో ఇది బీజేపీ నీతి అధ్యక్ష. అధ్యక్ష, మా అయితే మీరేం చేస్తారు? మొన్న మేము బోరుబాయిల కాడ మీటర్లు పెట్టలేదని పైసలు ఆపినరు, ఉపాధి హామీ కల్లాలు కట్టినమని 150 కోట్లు ఈ రాష్ట్రానికి పెనాల్టీ వేసిండ్రు. గదే కదా మీరు చేసేది. కానీ రైతులు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టారు అధ్యక్ష. ఈ మా రాష్ట్ర రైతాంగం ఈ రాష్ట్రంలో మీ పార్టీకి మీకు పుట్టగతులు లేకుండా చేస్తారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రైతుల గుండెల్లో మంటలు రేపే సర్కార్ మీదైతే
రైతుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే సర్కార్ ఇవాళ మా కేసీఆర్ సర్కార్. అందుకే ఈ దేశంలో ఇప్పుడు ఒక కొత్త నినాదం పుట్టింది. ఈ దేశంలో పూరబ్ పశ్చిम उत्तम दक्षिण एक ही आवाज अब की बार किसान सरकार. पूरब पश्चिम उत्तर दक्षिण एक ही आवाज अब की बार किसान सरकार. ఇది దేశమంతా కూడా ఇలా నినదిస్తా ఉన్నారు. దేశం మొత్తం తెలంగాణ తరహా మాకు రైతు రాజ్యం కావాలి, రైతు నాయకుడు కావాలని ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇది ఇవాళ మాట కదా అధ్యక్ష. గత 2-3 సంవత్సరాలుగా మనం పత్రికల్లో చూస్తున్నాం. తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులను రైతు సంఘాలు పోయి కలుస్తున్నాయి. తెలంగాణ తరహా రైతు బంధు ఇవ్వండి, తెలంగాణ తరహా కరెంట్ ఇవ్వండి, తెలంగాణ తరహా రైతు బీమా ఇవ్వండి, తెలంగాణ తరహాలో పంటలు కొనండి, తెలంగాణ తరహాలో బడ్జెట్లో నిధులు పెట్టండి అని చెప్పి దేశం మొత్తం కూడా నినాదం వస్తూ ఉంది అధ్యక్ష. తెలంగాణ హెస్ బికమ్ ఏ మోడల్ టు ద కంట్రీ. రైతు సంక్షేమం విషయంలో దేశానికి ఆదర్శంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిలిచింది అధ్యక్ష. కానీ బీజేపీలకు ప్రేమ ఎవరి మీద? ఇందాక నేను చెప్పిన కార్పొరేట్ల మీద ఎంత ప్రేమ ఉందో, ఎన్ని లక్షల కోట్లు మాఫీ చేసిందో చెప్పింది అధ్యక్ష. ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి అధ్యక్ష. మొన్న బడ్జెట్లో చూస్తే సూపర్ రిచ్ వర్గానికి ట్యాక్స్ తగ్గించారు. సూపర్ రిచ్ అంటే ఏంటిది అధ్యక్ష? సంవత్సరానికి 5 కోట్లకు పైగా ఎవరికైతే ఆదాయం ఉంటుందో, 5 కోట్లకు పైగా ఎవరైతే వారి యొక్క ఇన్కమ్ ఉంటుందో వారికి ఉండే ట్యాక్స్, ఆ ట్యాక్స్లో సర్ఛార్జ్ అని వేస్తారు. సూపర్ రిచ్ మీద ఉండే సర్ఛార్జు 37% నుంచి 25% తగ్గించారు. సూపర్ రిచ్కేమో ట్యాక్స్ తగ్గిస్తారు. మా పేద అక్కా చెల్లెళ్ళు గ్యాస్ సిలిండర్లు వండలేక, సిలిండర్ల ధరలు భరించలేక సిలిండర్లు అటకెక్కితే దాని ధరలు మాత్రం తగ్గియరు. సిలిండర్ ధర 1200 చేస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు దాటిస్తారు. కానీ కార్పొరేట్లకు మాత్రం ట్యాక్స్ తగ్గిస్తారు. ఇగో ఇది మీకు ఎవరి మీద ప్రేమ ఉన్నది? పేద ప్రజల మీద ఉన్నదా? రైతుల మీద ఉందా? రైతు కూలీల మీద ఉందా? ఎవరి మీద ఉన్నది? రైతు కూలీలకు ఇచ్చే ఈజీఎస్ బడ్జెట్ను తగ్గిస్తారు, రైతులకు ఇచ్చే బడ్జెట్ను తగ్గిస్తారు, మీరు పేదలకు ఇచ్చే బడ్జెట్ను కోసేస్తారు. అధ్యక్ష, ఇకపోతే ఆర్థిక రంగం. ఇవాళ గౌరవ సభ్యులందరూ కూడా మాట్లాడినారు. నేను ఇది చాలా బాధ్యత కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. బట్టి గారు చెప్పినారు, అదేవిధంగా రాజేందర్ గారు చెప్పినారు, ఇకపోతే గౌరవనీయులు అక్బరుద్దీన్ గారు కూడా చెప్పారు. వీళ్ళు ఏమని చెప్తున్నారు? అప్పులు అని ఇక దుంకి దూలం అందుకున్నట్టు చేస్తున్నారు. కానీ అసలు విషయం వాస్తవాలను గమనించాల్సిన అవసరం దగ్గర. అధ్యక్ష, ఎవరిది అప్పు? మీరు బడ్జెట్లో చూస్తే అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ కనుక పరిశీలిస్తే గత ఆర్థిక సంవత్సరం మన రాష్ట్ర జిఎస్డిపిలో అప్పుల శాతం 24.3% ఉంటే ఈ ఆర్థిక సంవత్సరంలో దాన్ని 23.8% తగ్గిస్తామని చెప్పినాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇంకొక చాలా ప్రధానమైనటువంటి సూత్రం అధ్యక్ష. ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ అప్పులను చూడడానికి ఒక కొలమానం ఉంటుంది. అప్పు పరిణామం చూడరు అధ్యక్ష. డెట్ టు జిఎస్డిపి రేషియో, అది అప్పులను చూసేటువంటి కొలమానం. మీ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత, దానిలో ఎంత శాతం ఈ రాష్ట్రం అప్పులు కలిగి ఉన్నది, అది అప్పులను చూసేటువంటి పద్ధతి. మీరు ఎన్ని లక్షల కోట్లు పెంచిండ్రు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. మన జిఎస్డిపి ఎన్ని లక్షల కోట్లు పెరిగిందో చెప్పాలి కదా. రాష్ట్రం వచ్చినాడు 4.5 లక్షల కోట్లుంటే ఈరోజు దాదాపు 13.5 లక్షల కోట్లకు మన జిఎస్డిపి పెరుగుతూ ఉంది. పెరిగిన ఆస్తి గురించి కూడా ఆలోచించాలి, పెరిగిన జిఎస్డిపి గురించి కూడా ఆలోచించాలి. డెట్ టు జిఎస్డిపిలో చూస్తే ఈరోజు మనం 24.3 నుంచి 23.8% మనం తగ్గించబోతా ఉన్నాం. ఇదేమో మన ఆర్థిక పరిపుష్టికి, మన నియంత్రణకు ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. మరి అదే కేంద్ర ప్రభుత్వం చూస్తే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ జీడిపి కంటే వాళ్ళ అప్పులు వేగంగా పెరుగుతున్నాయి. మనదేమో జిఎస్డిపి పెరుగుతుంది, వాళ్ళదేమో వాళ్ళ అప్పులు జీడిపి కంటే వేగంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే మొన్న కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో చూస్తే అధ్యక్ష, గత ఆర్థిక సంవత్సరంలో డెట్ టు జీడిపి రేషియో 55.9% ఉంటే మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో 56.2%గా చూపించారు. అంటే కేంద్రంలో
డెట్ టు జీడిపి రేషియో పెరుగుతుంది, రాష్ట్రానికి వచ్చేసరికి డెట్ టు జిఎస్డిపి రేషియో తగ్గుతుంది. మన రాష్ట్రంలోనేమో 24.3 నుంచి 23.8కి తగ్గిస్తున్నాం. కేంద్రంలోనేమో 55.9 నుంచి 56.2% పెరుగుతూ ఉంది. ఇది మన పరిపాలనకు ఎవరు ఎట్లా చేస్తుండడానికి ఇంతకంటే నిరసన కావాలి. అప్పులు తగ్గుముఖం పడుతున్నది మన రాష్ట్రంలో, పెరుగుతున్నది ఇలా కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో. అధ్యక్ష, ఇవాళ గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఇంకా కొన్ని విషయాలు చెప్పినారు. ఇక్కడ ఏమంటున్నారంటే అధ్యక్ష, మీరు మీ రెవెన్యూ ఎక్కువ చేసి చూపారు, అంత రెవెన్యూ వస్తుందా, అది రాదు అనేటువంటిది గౌరవ సభ్యులు చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు. అయితే మీ లెక్కలు సరిగా లేవని చెప్పే ప్రయత్నం కూడా చేసినారు. అధ్యక్ష, ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి కూడా తేవాలి. అధ్యక్ష, మనము 2 రకాల ఆదాయం ఉంటుంది అధ్యక్ష. రాష్ట్రం యొక్క స్వంత ఆదాయం అయితే, రాష్ట్ర సొంతగా సమకూర్చుకునేటువంటి ఆదాయం ఒకటైతే, మనకు డెవల్యూషన్ రూపంలో, ఫైనాన్స్ కమిషన్ రూపంలో, ఎఫ్ఆర్బిఎం రూపంలో ఇంకా కొన్ని డబ్బులు మనం సమీకరించుకుంటాం. ఇక్కడ మనం ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, 2017-18 నుంచి చూస్తే రాష్ట్ర స్వంత వనరుల ఆదాయం విషయంలో మన లెక్కలు 90.3% మ్యాచింగ్ ఉన్నది. అంటే 100 రూపాయలు మనం కౌంట్ చేస్తే 90 రూపాయల వరకు మనకు మ్యాచింగ్ వచ్చింది. 2017-18లో 90%, 2018-19లో 87%, 2019-20లో 97.5%. మన అంచనా 97.5% మనం మీట్ అయినాం. 2021లో కరోనా వల్ల అది 78.1%, 21-22లో 98.2%. ఈ ఆర్థిక సంవత్సరంలో బహుశా 100%, నిన్న మా వాళ్ళు చూస్తే 99% అన్నారు. కానీ ఈసారి మన రాష్ట్ర సొంత ఆదాయ వనరుల విషయంలో 100కు 100% మన బడ్జెట్ ఎస్టిమేట్ మనం మ్యాచ్ కాబోతా ఉన్నాం. మరి ఎక్కడ గ్యాప్ వస్తుంది? కేంద్ర ప్రభుత్వం విషయంలో, సెంట్రల్ గ్రాంట్స్ విషయంలోనే గ్యాప్ వస్తూ ఉంది అధ్యక్ష. కేంద్రం నుంచి మనము ఇందాక రాజేందర్ గారు లేరు, సభలో ఉంటే బాగుండేది, వారు మాట్లాడుతూ కొన్ని విషయాలు అన్నారు. యాక్చువల్గా నేను కూడా వారికి సమాధానం నేను చెప్పిన దానికంటే వారు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం మాట్లాడినరో నేను మీ పర్మిషన్ కూడా తీసుకున్నా, మీకు నేను లెటర్ కూడా నిన్ననే ఇచ్చి మీ అనుమతి కూడా తీసుకున్నా. నేను కూడా నేను ఒత్తిగా నా గొంతు ఖరాబ్ చేసుకొని నేను ఆయాసపడిన దానికంటే వారి సమాధానం వారి మాటల్లోనే మీ అనుమతితో వినిపిస్తా అధ్యక్ష. అంటే ఇవాళ 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాగునీళ్ళ కోసం తాపత్రయపడితే కనీసం 19,000 కోట్ల రూపాయలు ఇవ్వని చెప్పి డిమాండ్ వాళ్ళు కోరితే ₹1 అధ్యక్ష, మీరు ₹1 అధ్యక్ష, మీరు ఎట్లా ఆలోచిస్తారు అధ్యక్ష? మీ ప్రధానమంత్రి గారు ఇంతమంది చెప్పినట్టుగా రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని నిజమే అయితే ఇవాళ ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ అధ్యక్ష, మనం ఢిల్లీకి పోయిన అధ్యక్ష, అరుణ్ జైట్లీ గారికి 50 దరఖాస్తు ఇచ్చిన, అరుణ్ జైట్లీ గారు కూడా వేడుకున్నా, అయ్యా వెనుకబడ్డ రాష్ట్రాలకు మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇవ్వండి సంతోషం, బీహార్కి సపోర్ట్ చేయండి సంతోషం, మీరు యూపీకి సపోర్ట్ చేయండి సంతోషం. కానీ ఒక చిన్న రాష్ట్రం, ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, గొప్ప రాష్ట్రం, గొప్పగా అభివృద్ధి చెందడానికి ప్రణాళిక రూపొందిస్తున్నప్పుడు మీరు కొంత ఇన్సెంటివైజ్ చేయమని చెప్తే అధ్యక్ష ₹1 ఇచ్చిన అధ్యక్ష. మన బడ్జెట్ సందర్భంగా ఎంత బాధ అనిపిస్తా లక్ష్మణ్ గారు, మీరు ఒకసారి ఆలోచించుకోండి. బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయిపోయినాయి కేంద్రంలో, బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయిపోయినాయి. బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయిపోయిన తర్వాత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పిలిచింది, ఏంది అనిపోయినాం మేము అంటే సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయిపోయిన సూచన సలహాలు ఇస్తే పైసలు ఇస్తారు అధ్యక్ష, కనీసం అది కూడా చేయదు అధ్యక్ష. కనీసం అబద్ధం ఏందో, నువ్వు ఏం నిర్ణయించుకున్నావో, ఏం చేయాలనుకున్నావో అది చేయడానికి కూడా కనీసం పద్ధతి పాటించడం ప్రభుత్వం ఉంటే మంచిది కాదు అని చెప్పి లక్ష్మణ్ గారికి మీరు మనం చేస్తున్నా. గురుజింద మమ్మల్ని విమర్శించే కంటే మా ఇంటి పడడం కంటే పదే ఈ రాష్ట్రాన్ని వేరే వాళ్ళ ముందు చిన్నగా చూపించే ప్రయత్నం చేసే కంటే మీ సూచనలు, మీ సలహాలు ఏమైనా ఉంటే ఆ కేంద్రానికి ఇవ్వండి, ఆ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పండి, అక్కడ సరి చేసుకోండి, మళ్ళీ ఎట్లా రావాలనో మళ్ళీ ఆ ప్రయత్నం చేసుకోండి తప్ప మమ్మల్ని వట్టిగా విమర్శించే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. ఇప్పుడు ఏం చెప్పింది అధ్యక్ష?
ఈ రాష్ట్రం యొక్క పరువు తీయడం కాదు, ఈ రాష్ట్రం పరువు తీయడం కాదు, ఆ సూచనలు ఏదో కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి అని వారే ఈడ కూర్చున్నప్పుడు చెప్పిండ్రు. గదే మాటనే నేను యాద్ చేస్తున్నా అధ్యక్ష. ఇంకో మాట అన్నాడు అధ్యక్ష, అది కూడా వినండి అధ్యక్ష. తెలంగాణ గడ్డ మీద ఏ పార్టీకి పుట్టగతులు లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి మా జెండా గులాబీ జెండా అనే పద్ధతిలో, మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే పద్ధతిలో, మా ప్రభుత్వం ఇవో కేసీఆర్ గారి నాయకత్వం కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాల పద్ధతులు తప్పకుండా ప్రజా హృదయాలు ఇప్పటికే దోచుకున్నది రాబోయే కాలంలో మాదే ఉంటుంది తప్ప మీరు పగటికలని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని అనవసరమైనటువంటి విమర్శలు చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఈ బడ్జెట్ ని ఆమోదించవలసిన కోరుతూ ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. అయితే నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అధ్యక్ష, ఇంకా అట్లా చూపించాలంటే నేను బయట ఎక్కడి తేలేక ఈ సభలో మాట్లాడాను. బికాస్ దిస్ హౌస్ హ్యాస్ లాట్ ఆఫ్ శాంటిటీ. ఏది మాట్లాడినా ఈ సభలో బాధ్యతాయుతంగా మాట్లాడతాం, మరి ఎంతో రెస్పాన్సిబిలిటీతో మాట్లాడతాం. ఈ సభలో మాట్లాడిన మాటలు నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇక్కడ నేను ఎందుకు వారి మాట ఆ పర్టికులర్ కాంటెంట్ ఎందుకు తీసుకున్నా అంటే, వారు ఏమన్నారంటే ఈ రాష్ట్రాన్ని మీరు తక్కువ చేసి చూపకండి, ఈ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల ముందు రాష్ట్రం యొక్క గౌరవం దెబ్బతినే విధంగా చేయకండి. మీరు చెప్పే మాటలు ఏదో అప్పుడు బీజేపీ పక్ష నాయకుడిగా లక్ష్మణ్ గారు ఉండేవారు, వారికి చెప్పిండు ఇదేదో కేంద్రానికి చెప్పండి, కేంద్రానికి చెప్పి రాష్ట్రానికి ఇచ్చే నిధులు ఇవ్వండి, తీసుకురండి. నేను 50 సార్లు అప్పటి ఆర్థిక మంత్రి కీర్తిశేషులు అరుణ్ జైట్లీ గారికి దండం పెట్టినా ఒక్క రూపాయి ఇయ్యలే, ఇదేమి నీతి అని ఇక్కడ నుంచి మాట్లాడి. మరి గదే విషయం నేను యాద్ చేస్తున్నా. మీరు కూడా ఈ రాష్ట్ర గౌరవం తీయకుండా, ఇవాళ మీరు పెద్ద నాయకులుగా ఉన్నారు, సంతోషం. ఇవాళ ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు అధ్యక్ష 1,27,109 కోట్లు ఉన్నాయి. మీ అనుమతితో నేను చదివి వినిపిస్తా, ఈ కాగితం కూడా మీకు పంపిస్తా, వీలైతే వాళ్ళు ఢిల్లీలో కూడా పర్సూ చేయడానికి కూడా పనికొస్తుంది. అధ్యక్ష, మన రాష్ట్రానికి ఇదేవి ఒక హక్కుగా రావాల్సిన డబ్బు, ఇదేమి గొంతెమ్మ కొరకలు కావు, మనం దరఖాస్తులు ఇచ్చినవి కావు, రైట్ఫుల్గా ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బు. నిజంగా ఈ 1,27,109 కోట్లు వస్తే ఇంకా అద్భుతంగా చేస్తాం. మీరు అడిగిన ఈ రుణమాఫీ కానీ ఇంకోటి కానీ ఫుల్ వేగంగా చేసి ఉండేవాళ్ళం కదా. ఒకవైపు కరోనా, ఇంకొక వైపు మీ వివక్షలు. అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం గత ఆర్థిక సంవత్సరం ఇదే శాసనసభలో మన రాష్ట్రానికి డెట్ టు జిఎస్డిపిలో భాగంగా 3.5% మనం లెక్క పెట్టుకొని మనము 53,970 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద ఈ సభలో ఆమోదించుకున్నాం. కానీ కేంద్రం ఏకపక్షంగా కోతబెట్టి 38,937 కోట్లకు కుదిస్తే 15,033 కోట్లు మన బడ్జెట్లో పెట్టుకున్న నిధుల్లో 15,033 కోట్లు ఏకపక్షంగా కోతబెట్టినారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రాస్పెక్టివ్ ఉంటుంది, రెట్రాస్పెక్టివ్గా పోయిన 2 సంవత్సరాల్లో అవుట్ ఆఫ్ బడ్జెట్ మీరు డబ్బులు తెచ్చింది కనుక దాన్ని ఇప్పుడు మీకు కోత పెడతాము అని చెప్పి రెట్రాస్పెక్టివ్గా అమలు చేసి ఇలా ఏకపక్షంగా మన రాష్ట్రానికి రావాల్సిన 15,033 కోట్లు ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో కోత పెట్టినారు. ఇక రెండవది విద్యుత్ సంస్కరణలు. బోరు బాయిల కాడ మీటర్లు పెడితే మీకు 0.5% ఎఫ్ఆర్బిఎం ఎక్కువ ఇస్తామన్నారు. ఇది ఎక్కడి నీతండి? మీరా రూపాయి ఇచ్చేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్వంతగా ఖర్చు పెట్టి మేమే మా జెన్కో ద్వారా, మా ట్రాన్స్కో ద్వారా మేము నడుపుకుంటున్నాం. మేము జెన్కోకు, ట్రాన్స్కోకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టి 10,500 కోట్లు ఉచిత కరెంటుకు ఏడాదికి మేము జెన్కోకు, ట్రాన్స్కోకు కడతా ఉన్నాం. మేము ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటామంటే మీరు బోరుబాయిల కాడ మీటర్లు పెట్టండి, పెడితేనే పైసలు ఇస్తాం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి బోరుబాయిల కాడ మీటర్లు పెట్టలేమనే ఒకే ఒక్క నెపంతో 16,653 కోట్లు ఆపిండ్రు సార్. 16,653 కోట్లు. ఈ 16,653 వచ్చుంటే ఇంకా ఎన్ని పనులు చేసుకునే వాళ్ళం అధ్యక్ష? నంబర్ 2. నంబర్ 3, 15వ ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి 723 కోట్లు డెవల్యూషన్లో, 171 కోట్లు న్యూట్రిషన్ ప్రోగ్రాం కింద 894 కోట్లు ఇవ్వమన్నారు. జనరల్గా ఫైనాన్స్ కమిషన్ చెప్పిందంటే అది భగవద్గీత. ఏ ప్రభుత్వమైనా ఫైనాన్స్ కమిషన్ చెప్పిందంటే ఆ పైసలు రాష్ట్రాలకు ఇచ్చింది. గిది ఏమైనా గొంతెమ్మ కోరికరా? ఫైనాన్స్ కమిషన్ 894 కోట్లు ఇవ్వమంటే దాన్ని ఇవ్వకుండా ఆగబట్టింది. అదే ఫైనాన్స్ కమిషన్ సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద 5,374 కోట్లు తెలంగాణకి ఇవ్వమని చెప్పింది.
బహుశా దేశ చరిత్రలో ఫైనాన్స్ కమిషన్ చెప్పినా కూడా దాన్ని ఆమోదించకుండా రాష్ట్రాలకు అన్యాయం చేసిన సందర్భం ఆ పార్టీ ఏదన్నా ఉందంటే ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ. ఈ 5,374 కోట్లు సెక్టర్ స్పెసిఫిక్, స్టేట్ స్పెసిఫిక్ కింద మన రాష్ట్రానికి ఇవ్వకుండా పోయినారు. అదేవిధంగా అధ్యక్ష 14th ఫైనాన్స్ కమిషన్లో లోకల్ బాడీస్కి ఇచ్చే డ్యూసు అవి 817 కోట్లు ఆపినారు. అదేవిధంగా అధ్యక్ష డెవల్యూషన్, రాష్ట్రాలకు డెవల్యూషన్ పెంచినామని చెప్పిండ్రు. కానీ అధ్యక్ష చెబుతున్నది 41% పన్నుల్లో మీకు వాటా ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ నిజంగా ఇస్తున్నది 30% మాత్రమే. ఎందుకంటే సెస్సుల రూపంలో వీళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బుల్లో 21% సెస్సుల రూపంలో సమకూర్చుకొని రాష్ట్రాలకు పన్నుల్లో వాటా తగ్గిస్తూ ఉన్నారు. ఇవ్వాల్సింది 41% అయితే ఇచ్చింది కేవలం ఈరోజు 30% మాత్రమే ఇచ్చారు. నిజంగా 41% డెవల్యూషన్ ఒకవేళ రాష్ట్రాలకు ఇచ్చుంటే 44,052 కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చి ఉండేది అధ్యక్ష. విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్ మనకు 17,828 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. అదే తెలంగాణ కూడా వాళ్ళకు ఒక 3,000 కోట్లు ఇచ్చేది ఉండే అధ్యక్ష. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం 3.5 + 3.5 దాదాపు 6,500 కోట్లు వాళ్లకు ఎఫ్ఆర్బిఎంలు అనుమతించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 6,500 కోట్లు అందించింది అధ్యక్ష. మేము అంటున్నాం, ఇందాక గౌరవ సభ్యులు రాజేందర్ గారు అన్నారు దేశమంతా ఒకే పాలసీ ఉంటుంది, దేశమంతా ఒకే విధానం ఉంటుంది అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఏ పద్ధతిలో అయితే 6,500 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద ఇచ్చారో తెలంగాణకు కూడా 17,828 కోట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు వచ్చేది ఉంది. అదే పద్ధతిలో మాకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇందులో ఏం తప్పున్నది అధ్యక్ష? ఆంధ్రప్రదేశ్కో నీతి, తెలంగాణకో నీతి ఉండొచ్చా? అదే పద్ధతిలో ఈ 17,828 కోట్లు ఇచ్చుంటే ఇవాళ రాష్ట్రానికి ఎంత వెసులుబాటు దొరుకుతుంది అధ్యక్ష? అవి ఇప్పించండి అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాలకు ఏటా 450 కోట్లు ఇవ్వాలని చెప్పింది అధ్యక్ష. కొన్నేళ్ళు ఇచ్చిండ్రు. గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణకి ఇవ్వాల్సిన 1,350 కోట్లు ఈ రాష్ట్రానికి ఇవ్వకుండా ఆపిండ్రు. గా నిధులు తీసుకురమ్మని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఉమ్మడి రాజధాని జాయింట్ క్యాపిటల్ పెట్టినప్పుడు ఏమన్నారంటే హైకోర్టు అనుకోండి, లేకపోతే రాజ్భవన్ అనుకోండి, ఈ కామన్ ఏవైతే ఉంటాయో అక్కడ ఖర్చు అంతా తెలంగాణ పెట్టాలి, ఆ ఖర్చులో వాళ్ళ వాటా ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ డబ్బులు ఇవ్వాలి అన్నారు. మనము జాయింట్ క్యాపిటల్లో భాగంగా మెయింటైన్ చేసినాం. మరి మనకి 408 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సి ఉంది. ఇది మేము చెప్తున్న లెక్క కాదు, కాగ్ సర్టిఫైడ్ బై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కాగు అకౌంట్స్ తేల్చి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 408 కోట్లు రావాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే కాగు చెప్పింది. గీ పైసలు ఇవ్వడానికి ఏం పోయింది అధ్యక్ష? గా 408 కోట్లు తీసుకురండి అంటున్నా. ఇకపోతే అధ్యక్ష మన రాష్ట్రానికి రావాల్సిన సిఎస్ఎస్ డబ్బులు కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పొరపాటునో ఉద్దేశపూర్వకంగానో తెలంగాణకి ఇచ్చే డబ్బులు ఆంధ్రప్రదేశ్కు పోయినాయి. గా ఇవ్వండి అని 100 సార్లు ఉత్తరం రాసినాం, 100 సార్లు దరఖాస్తు పెట్టినాం. గా 495 కోట్లు మాకు ఇప్పిమని అడుగుతున్నాం. దీస్ ఆర్ ఆల్ రైట్ హక్కుగా మన రాష్ట్రానికి రావాల్సిన డబ్బులే తప్ప ఇలా ఒక్కటి కూడా గొంతమ్మ కోరికనో కొత్తగా అడుగుతున్నది కాదు. గా 495 కోట్లు ఇప్పియండి. ఇవన్నీ లెక్క తీస్తే అధ్యక్ష 1,02,904 కోట్లు ఏవి? ఎఫ్ఆర్బిఎంలో ఏకపక్షమైన కోతలు, విద్యుత్ సంస్కరణల పేరు మీద రాష్ట్రానికి ఆపిన 16,000 కోట్లు, ఫైనాన్స్ కమిషన్ చెప్పిన 894 కోట్లు, మా సెక్టర్ స్పెసిఫిక్, స్టేట్ స్పెసిఫిక్ కింద రావాల్సిన 5,374 కోట్లు, డెవల్యూషన్లో రావాల్సిన 44,000 కోట్లు, విద్యుత్ బకాయిల్లో భాగంగా ఇవ్వాల్సిన 17,800 కోట్లు, సిఎస్ఎస్ కింద 495 కోట్లు, బ్యాక్వర్డ్ రీజియన్ ఫండ్ కింద రావాల్సిన 1,350 కోట్లు, అదేవిధంగా ఉమ్మడి రాజధానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పించాల్సిన 408 కోట్లు, మొత్తం 1,02,904 కోట్లు. ఇవి కాకుండా దేశంలో ప్లానింగ్ బోర్డు ఉండేది అధ్యక్ష. ప్లానింగ్ బోర్డు యూస్ టు బి ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇన్ అవర్ కంట్రీ. కానీ వీళ్ళు ఏం చేసిందంటే అంతకంటే గొప్పది తెస్తాం, ప్లానింగ్ బోర్డు కంటే కూడా చాలా గొప్ప సంస్థ తెస్తామని నీతి ఆయోగ్ అనేది తీసుకొచ్చింది. అది వాళ్ళు పెట్టిన సంస్థనే. ఆ నీతి ఆయోగే మిషన్ భగీరథకు 19,200 కోట్లు ఇవ్వండి,
మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వండి అని చెప్పినారు. అది మీరు పెట్టుకున్న బాడీ మీకే రికమెండేషన్ ఇచ్చింది, తెలంగాణ మంచి పని చేస్తుంది వాళ్ళకి ఇయ్యండి అన్నారు. అవి ఇవి కలిపితే 1,27,109 కోట్లు ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాలి. గా డబ్బు 1,27,109 తీసుకురండి. ఊకే గీడ ఇది మీరు అన్నారు కదా, ఈడ కూర్చొని మీరే మాట్లాడిన మళ్ళీ గాడపై గది మాట్లాడుతుండ్రు. అది ఏమైందో ఏమో కానీ మా రాజేందర్ అన్న ఈడుండగా మంచిగానే ఉండే, అటు పోయినాక ఆ కాషాయ పాటలు చేరినాక ఏం కాషాయం దాగిచ్చిండ్రో ఏందో అంత ఆగమాగం అయిపోయింది. ఈడుండగానేమో జర జన్ కీ బాత్ తింటుండే, జన్ కీ బాత్ తిన్నప్పుడు మంచిగానే మాట్లాడింది కానీ అటు పోయినాక మన్ కీ బాత్ తింటుండు. ఆ మన్ కీ బాత్ తిన్నప్పటి నుంచి అసలు జనం సంగతి మర్చిపోయిండు, రాష్ట్రం సంగతి మర్చిపోయినట్టు కనపడతా ఉంది. సో దయచేసి ఆలోచించండి. మీరే ఇక్కడ నుంచి ఆ రోజు లక్ష్మణ్ గారు చెప్పిండ్రు, ఈ సభలో రాష్ట్రం పరువు తీయకండి, రాష్ట్రం గౌరవాన్ని కాపాడండి, ఊకే గీడ మాట్లాడే బదులు ఢిల్లీకి వెళ్ళి రావాల్సిన పైసలు తెండి అని మీరే చెప్పిండ్రు. గాముచ్చట్నే దండం పెట్టి మా అన్నను మా నాయకులను కోరుతున్నా, గా 1,27,109 కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సినవి తీసుకొని రండి, గప్పుడు మాట్లాడండి అని చెప్పి నేను వారికి సవినయంగా మీ ద్వారా కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఇదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకేమో నీతులు చెప్తున్నారు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు అధ్యక్ష? వాళ్ళు చట్టం చేసిండ్రు పార్లమెంట్లో. ఏమని చట్టం చేసిండ్రు పార్లమెంట్లో అంటే అధ్యక్ష, 2021 మార్చి 31 నాటికి ఫిజికల్ డెఫిసిట్ను 3% తగ్గిస్తామని 2018లో పార్లమెంట్లో చట్టం చేసిండ్రు. 2018లో పార్లమెంట్లో ఫిజికల్ డెఫిసిట్ను 3% తగ్గిస్తాము. ఎప్పట్లోగా తగ్గిస్తామన్నారు? మార్చి 31, 2021 నాటికి తగ్గిస్తామన్నారు. కానీ మొన్న పెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఎంత చూపించిందంటే 6.3% చూపించింది అధ్యక్ష. అంటే 3% తగ్గిస్తామని వాళ్ళే పార్లమెంట్లో చట్టం చేసిండ్రు. 3% తగ్గించలేదు, కానీ దాన్ని 6.3% పెరిగింది. అంటే మీ ఆర్థిక క్రమశిక్షణ ఏ పాటిది? మీరు మాత్రం అమలు చేయరు, మీరు మాత్రం మీ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని సవరించుకుంటారు. కానీ రాష్ట్రాల మీద మాత్రం మెడ మీద కత్తిపెట్టి రాష్ట్రాలకు నిధుల్లో కోతబెట్టి బలహీనమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం అనేటువంటి నీతిని మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు. అంటే మీకు మాత్రం మీరు పెట్టుకున్న చట్టాన్ని మీరే తుంగలో దొక్కిండ్రు. 2021 మార్చి 31 నాటికి 3% ఫిజికల్ డెఫిసిట్ తగ్గిస్తామని దాన్ని రెట్టింపు చేసి 6.3% పెంచినటువంటి ఘనత మీది. రెండవది అధ్యక్ష, రెండవది ఏంటంటే అధ్యక్ష, డెట్ టు జీడిపి రేషియో, దాని విషయంలో కూడా చట్టం చేసింది. ఏమని చేసిందంటే అధ్యక్ష, 2024-25 నాటికి డెట్ టు జీడిపి రేషియోను 40% తగ్గిస్తామని చట్టం చేసింది. మొన్న పెట్టిన బడ్జెట్లో ఎంత పెట్టింది తెలుసా అధ్యక్ష? 56.2% పెట్టిండ్రు. 56.2%. 40%కి డెట్ టు జీడిపిని తగ్గిస్తామని చట్టం చేసింది మీరే, యథేచ్ఛగా దాన్ని ఉల్లంఘించి 56.2% అప్పులు తీసుకునేది మీరే. కానీ మనదేముంది అధ్యక్ష? నేను ఇప్పుడే చెప్పిన కదా అధ్యక్ష, మన రాష్ట్రంలో దాన్ని మనం తగ్గిస్తూ ఉన్నాం, 23.8% తగ్గించబోతున్నాం. ఈవెన్ డబుల్ కంటే ఎక్కువ కదా కేంద్రంది, 56.2, మనది 23.8, అంటే 47.6. డబుల్ అంటే కూడా 47.6. డబుల్ కంటే ఎక్కువ వాళ్ళు చేసిండ్రు. కానీ మళ్ళీ రాష్ట్రాల మీద అప్పులని వీళ్ళు దూలం పట్టుకొని దుక్కినంత దుంకుతారు. ఇక అధ్యక్ష, సో నేను వాళ్ళని కోరేది ఒకటే, ఇవాళ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నది. రాష్ట్రంలో చేసిన ప్రతి పైసా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద చేసినాం మనం. అధ్యక్ష, మొన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాం అధ్యక్ష. వాళ్ళ బడ్జెట్లో 48.6% తీసుకున్న అప్పులు రోజువారీ ఖర్చులకు వాడుతున్నారు. రోజువారీ ఖర్చులకు వాడుతున్నారు అంటే తీసుకున్న అప్పులతోని తిరిగి మళ్ళీ అప్పులు కట్టడం, మితీలు కట్టడం, జీతాలు ఇవ్వడం, కరెంటు బిల్లులు కట్టడం. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులేమో రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వాడితే మన రాష్ట్రం ఏమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది అధ్యక్ష. ఈ అప్పులని మాట్లాడే వీళ్ళకి ఒక ముచ్చట చెప్పాలి అధ్యక్ష. నెలకు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది అధ్యక్ష వీళ్ళు.
ఈ దేశ ప్రజల మీద నెలకు 1,00,000 కోట్ల రూపాయల అప్పు మోపుతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక రోజుకు వీళ్ళు తీసుకునే అప్పు ఎంత తెలుసా అధ్యక్ష? ఒక రోజుకు వీళ్ళు తీసుకునే అప్పు 4,618 కోట్లు. 4,618 కోట్లు ఒక రోజుకు. ఒక గంటకు వీళ్ళు తీసుకునే అప్పులు 192 కోట్లు. నెలకు 1,00,000 కోట్లు, ఒక రోజుకు 4,618 కోట్లు, ఒక గంటకు 192 కోట్ల అప్పుని దేశ ప్రజల మీద మోపుతున్న పార్టీ బీజేపీ పార్టీ అధ్యక్ష. అయితే తీసుకున్న అప్పుల్లో వీళ్ళు కట్టే మిత్తి ఎంతో తెలుసా అధ్యక్ష? ఒక నెలకు వీళ్ళు కట్టే మిత్తి 2,959 కోట్లు మిత్తి. ఒక నెలకు 2,959 కోట్ల మిత్తి కడుతున్నారు అధ్యక్ష. ఒక గంటకు వీళ్ళు కట్టే మిత్తి 123 కోట్లు ఒక గంటకు తీసుకున్న అప్పుల మీద మిత్తి కడుతున్నది ఇలా కేంద్ర ప్రభుత్వం. ఇక వీళ్ళు అప్పులని మాకు శుద్ధులు చెప్తారు. ఇదా అధ్యక్ష వీళ్ళ నీతి? అధ్యక్ష, ఇకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు దాదాపు 160 లక్షల కోట్లకు దాటింది అధ్యక్ష, దాటబోతా ఉంది అధ్యక్ష. కేంద్రం ఈ దేశ ప్రజల మీద ఒక్కొక్కరి మీద వేసిన అప్పు ఎంత అంటే పర్ క్యాపిటా అప్పు 1,39,956 రూపాయలు. ఈ దేశ ప్రజల మీద, దేశ పౌరుల మీద వీళ్ళు వేసిన అప్పు 1,39,956 రూపాయలు పర్ క్యాపిటా డెట్. ఇకపోతే అధ్యక్ష, వాస్తవానికి ఇవాళ రైతు ప్రభుత్వం కనుక, మా నాయకుడు రైతు నాయకుడు కనుక బోరుబాయిల కాడ మీటర్లు పెట్టండి, రైతుల ఇంటికాడికి బిల్లు పంపండి అంటే నాయకుడు ఒప్పుకోలే. ఇదే సభలో కేసీఆర్ గారు చెప్పిండ్రు, నా గొంతులో ప్రాణం ఉండంగా, నేను బతికుండంగా తెలంగాణ రైతు బోరుబాయి కాడ మీటరు పెట్టను కాక పెట్టను అని తేల్చి చెప్పిండు. ఒకవేళ మేము అందుకు కానీ ఒప్పుకొని ఉంటే అధ్యక్ష 30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తుండే. సంవత్సరానికి 6,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 30,000 కోట్ల అదనపు నిధులు ఈ రాష్ట్రానికి వచ్చిండే అధ్యక్ష. నిజంగా 30,000 కోట్లు వస్తుండే, కానీ నష్టపడేది, కష్టపడేది, నష్టపోయేది మా రైతన్న. ఈ రాష్ట్రంలో 65 లక్షల రైతు ప్రయోజనాలు ముఖ్యం, నాకు ఈ 30,000 కోట్లు కానే కాదు. నీ 30,000 కోట్లు రాకపోయినా పర్వాలేదు, నా 65 లక్షల మంది రైతులు ఇలా తింటే పెయిన పడుతుంది, పంటే కంటి నిండా నిద్రపడుతుంది. నాకు రైతు శ్రేయోభిలాషిని, రైతుల శ్రేయస్సే నాకు ముఖ్యమని ఇలా కేసీఆర్ గారు చెప్పింది అధ్యక్ష. కానీ ఇలా అనేక రాష్ట్రాలు ఆ పవర్ రిఫార్మ్స్ను అమలు చేస్తూ డబ్బులు తెచ్చుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి అధ్యక్ష, రైతుల గురించి నిజంగా ఆలోచించిన నాయకుడు ఎవరు? ఇలా రైతు పక్షపాతి ఎవరు? ఇలా రైతులకు మీరు బడ్జెట్లో నిధులు ఎట్లా కోసినరో చెప్పిన, రైతుల మెడ మీద కత్తెట్లా పెడుతుండ్రో చెప్తున్నా. ఇవాళ మళ్ళీ మీరు ఇంకా మేమేందో రైతులకు చేసినామని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక అట్లా చెప్తూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష. అయితే కొంతమంది మిత్రులు ఏమన్నారంటే ఇవి రానే రావు కదా అని బట్టి గారు కానీ ఇంకొక సభ్యులు కూడా అన్నారు. ఇవి దే ఆర్ అవర్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్. వదులుకుందామా? అడగకుండా వదిలేస్తే రాష్ట్రం హక్కు కోల్పోదా? తప్పకుండా మేము పర్సూ చేస్తాం, వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మనమే రైట్ ఆఫ్ చేసుకొని మనమే ఇక దాని మీద ఆశలు వదులుకుంటే వాళ్ళు ఇస్తారా? అవసరమైతే చట్ట సభల్లో పోరాడతాం, కోర్టు మెట్లెక్కుతాం. ఈ కేంద్ర ప్రభుత్వం మీద మన రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బును వచ్చేదాకా కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టము. ప్రతి పైసాతో సహా సాధించడానికి మా సర్వశక్తులు పెట్టి కూడా కృషి చేస్తాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈ మధ్య ఒక దుష్ట సాంప్రదాయం, జనరల్గా పాలిటిక్స్ అంటే అధ్యక్ష ప్రజలకు జవాబుదారితనం ఉండాలి. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఏం చేసింది, ఏ రకంగా మేలు చేశాము, మేము ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పేటువంటి సంస్కృతి ప్రజాస్వామ్యంలో ఉంటుంది అధ్యక్ష. కానీ ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే బట్టగాల్చి మీదేయడం, బుర్ర జల్లడం, సెంటిమెంట్లు రెచ్చగొట్టడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం ఈ మధ్య కొన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఎంత అవివేకమైన, ఎంత అన్యాయమైనటువంటి దాడికి పాల్పడుతున్నారంటే అధ్యక్ష, మా నాయకుడి పరిపాలన, మా ప్రభుత్వ పాలన గురించి ఏం మాట్లాడతారంటే వీళ్ళు తాంత్రిక పాలన అంటారు. తాంత్రిక పాలన అని నడ్డా గారు వచ్చినా అదే మాట్లాడతాడు,
అమిత్ షా గారు వచ్చినా అదే రోత, ఎవరు వచ్చినా అదే మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ప్రజల కోణంలో విమర్శించడానికి వీళ్ళకు ఏం దొరకలేదు. ఏమన్నా మాట్లాడదామంటే ఒకవేళ మమ్మల్ని చూపిస్తే వాళ్ళకి 2 ఏళ్ళు చూపిస్తాయి. రైతుల గురించి అందామంటే మేము చదువుతుంది, కోతలు పెట్టిన నువ్వు, బడ్జెట్లో నిధులు పెంచింది మేము, కోతలు పెట్టింది మీరు. అంటే వాళ్ళకి ఏమైందంటే ప్రజల కోణంలో మిషన్ భగీరథ ఇంటింటికి త్రాగునీరు ఇద్దామంటే మీకంటే ముందే కేసీఆర్ గారు చేసే, కరెంటు గురించి మాట్లాడదామంటే ఇలా గుజరాత్లో కోతలు ముక్కుబిండి బిల్లులు వసూలు చేయబట్టి ఈడనేమో బ్రహ్మాండంగా కరెంటు ఇవ్వబట్టి. ప్రజల కోణములో ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశం లేక ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, ఏ తాంత్రిక పాలనని ఇంకోటని నిరాధారమైనటువంటి ఆరోపణలు, నీలాప నిందలు వేసేటువంటి ప్రక్రియ ఈ మధ్యలో రాష్ట్రంలో జరుగుతూ ఉంది. బట్ ప్రజలు విఘ్నులైన వాళ్ళు, ప్రజలు గొప్పవాళ్ళు, ప్రజలు తప్పకుండా అన్నీ ఆలోచిస్తారు. ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు, ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు ఎవరు, సెంటిమెంట్లతో రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని దొడ్డిదారిలో ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరు అనేటువంటిది రాష్ట్ర ప్రజలు, విఘ్నులైనటువంటి ప్రజలు తప్పకుండా గమనించగలుగుతారు అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళేమో పుకార్లే షికార్లు, ఏమున్నా సోషల్ మీడియాలో బయట నోటికొచ్చినట్టు మాట్లాడి ఒక తప్పుదోవ పట్టించేటువంటి ఒక సంస్కృతి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మా నాయకుడు ఇలా ఆయన ఏం చేసినా ఆ భగవంతుని ధ్యానిస్తాడు, భగవంతుని పూజిస్తాడు, ఆ భగవంతుని నమ్మే కార్యక్రమాలు చేస్తుంటాం. ఇవాళ అధ్యక్ష కొత్త జిల్లాలు చేసినాం అధ్యక్ష. కొత్త జిల్లాలకు ఏం పేరు పెట్టినాం అధ్యక్ష? వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని దివ్యక్షేత్రాల పేర్లు జిల్లాలకు పెట్టిన దైవభక్తి తత్పరుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మా చెల్లెమ్మ యాద్ చేస్తుంది యాదాద్రి, అట్లా చాలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా. ఇకపోతే అధ్యక్ష శ్రామిక కులాలు ఆరాధించేటువంటి కొమరల్లి మల్లన్న పేరున మల్లన్న సాగరం కట్టిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కొండపోశవ తల్లి పేరున కొండపోచమ్మ సాగర్ అనే పేర్లు పెట్టి తెలంగాణ ప్రజల కొండంత భక్తిని చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ సంస్కృతి పరిరక్షకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష బ్యారేజీలు కట్టినా, పంప్ హౌజులు కట్టినా ఏం పేర్లు పెట్టినాం అధ్యక్ష? సమ్మక్క సారక్క బ్యారేజు, సీతారామ ప్రాజెక్టు, అన్నపూర్ణ బ్యారేజు, లక్ష్మీ బ్యారేజు, సరస్వతి పంప్ హౌజు, పార్వతీ బ్యారేజు అని దేవీ దేవతల పేర్లు పెట్టిన ఆధ్యాత్మిక గుణ సంపన్నుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎన్ని చేసినా దైవం పట్ల భక్తితో చేసిండు, ప్రజల విశ్వాసం పట్ల గౌరవంతో చేసిండు. కానీ ఓట్ల కోసమో ఓట్ల రాజకీయాల కోసం మేము చేయలేదు అధ్యక్ష. పూజలు చేసిండు, యజ్ఞాలు చేసిండు తప్ప మతం పేరుతో ఓట్ల రాజకీయాలు చేయలేదు అధ్యక్ష. హింసను ప్రేరేపించలేదు అధ్యక్ష. కొంతమంది మాట్లాడతారు ఫామ్ హౌస్లో తాంత్రిక పూజలు చేసిండు, రండి చూపిస్తా. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో తాంత్రిక పూజలు చేయడు, కపిల గోవుకు రోజు పూజ చేస్తారు అధ్యక్ష. అక్కడ కపిల గోవు పూజ జరుగుతుంది తప్ప తాంత్రిక పూజలు జరిగాయి అధ్యక్ష. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో వీళ్ళు ఇట్లే ఊకే మాట్లాడితే అన్నాడు, ఏమన్నాడు? బరాబర్ నేను దేవుణ్ణి నమ్ముతా, యాగాలు చేస్తా, మీకేం కష్టము అన్నాడు. కావాలంటే మీరు కూడా రండి, తీర్థ ప్రసాదం పెడతా, తీసుకొని పోండ్రి అన్నాడు. అంతే తప్ప మిమ్మల్ని ఎవరిని వద్దలే. ఈ అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చిగా ఇలాంటి ఆరోపణలు చేస్తే తాత్కాలికంగా ఏమైనా ఉద్రేకాలు రెచ్చగొడతారేమో తప్ప తెలంగాణ ప్రజల మనసు గెలవలేరు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అధ్యక్ష. అందరూ దేవుళ్లను గౌరవించిండు తప్ప ఏ దేవుణ్ణి కూడా ముఖ్యమంత్రి గారు ద్వేషించలేదు అధ్యక్ష. యాదగిరి దేవాలయాన్ని భూలోక వైకుంఠం వలె కట్టిండు, అంతే తప్ప దాన్ని ఎన్నికల ముందు ప్రారంభిద్దాం, ఎలక్షన్ ముంగట స్టార్ట్ చేస్తే ఏమైనా లాభం అవుతుందేమో అనేటువంటి ఆలోచనలు మేము చేయలేదు అధ్యక్ష. గుడులు కూడా కట్టి ఎన్నికలు వచ్చేదాకా గుళ్ళని కట్టి ఎన్నికల ముందు ప్రారంభించే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కాదు అధ్యక్ష. అధ్యక్ష మీ పాలన తీరుగా యూనివర్సిటీల్లో చేతబడి కోర్సులు స్టార్ట్ చేయాలి అధ్యక్ష. కొన్ని బీజేపీ రాష్ట్రాల్లో అధ్యక్ష బనారస్ యూనివర్సిటీలో చేతబడి కోర్సు పెట్టిన అధ్యక్ష, వీళ్ళు తాంత్రిక కోర్సు పెట్టిన అధ్యక్ష యూనివర్సిటీలో. వీళ్ళలాగా మేము చేతబడి కోర్సులను యూనివర్సిటీలలో పెట్టలే అధ్యక్ష. తంత్రాలైనా కుతంత్రాలైనా అది మీకే అలవాటు, కానీ మాకు అటువంటి అలవాటు లేనే లేదు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇక చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈ విభజన హామీలు మొన్న కూడా మా వరంగల్ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూసిండ్రు. మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తుందేమో, మా బయ్యారం ఉక్కు గురించి చెప్తారేమో, మా గిరిజన యూనివర్సిటీకి నిధులు పెడతారేమో. కానీ చూస్తే ఏముంది అధ్యక్ష?
మొండి చేయి చూపినరు, నిరాశపరిచిండ్రు తప్ప ఈ రాష్ట్రానికి మరి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హామీలను కూడా ఇవాళ అమలు చేయలేకపోయినారు అధ్యక్ష. వైద్య ఆరోగ్య రంగం మా బట్టి గారు కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఆరోగ్యశ్రీకి ఏదో నిధులు తగ్గిస్తున్నారు అని చెప్పి, ఆరోగ్యశ్రీ నడుస్తూనే లేదని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. గౌరవ బట్టి గారు ఇవాళ ఆరోగ్యశ్రీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మరింత బలోపేతం చేసిండు మా నాయకుడు కేసీఆర్ గారు ఈ సభలో కూడా చెప్పిండు అధ్యక్ష, ఏదైనా మంచి పథకం ఉంటే దాన్ని మేము మెచ్చుకుంటామని చెప్పిండ్రు. సభలోనే చెప్పిండ్రు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఒక మంచి పథకం ఆరోగ్యశ్రీ పథకం, దాన్ని కొనసాగిస్తాము అని చెప్పి ఈ సభలోనే కేసీఆర్ గారు చెప్పిండ్రు. చెప్పడమే కాదు, ఆనాడు ఆరోగ్యశ్రీ ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరానికి 2 లక్షల రూపాయల లిమిట్ ఉంటే దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచిండ్రు ఇవాళ కేసీఆర్ గారు. అంతేకాదు కొన్ని తీవ్రమైన జబ్బులు వస్తే, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ లాంటివి వస్తే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ మా కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఆరోగ్యశ్రీ కింద మీరు చూస్తే 2015-16లో 444 కోట్లు, 2016-17లో 606 కోట్లు, 2017-18లో 524, 18-19లో 596, 19-20లో 681 కోట్లు, కరోనా సంవత్సరం 20-21లో 557 కోట్లు, 21-22లో 783 కోట్లు, ఈ సంవత్సరం కూడా దాదాపు 700 కోట్లు దాటుతుంది. అంటే ఒక ఆరోగ్యశ్రీ మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ కింద పేదలకు సాయం చేసినాం. దాదాపు మన రాష్ట్రంలో 21,50,000 మంది ప్రజలు ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందినారు. సో బట్టి గారు ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైందనో, ఆరోగ్యశ్రీ సేవలు అందుతలేవని స్లీపింగ్ రిమార్క్స్ వద్దు, దయచేసి దాన్ని మీరు సవరించుకోవాలని మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు వైద్య రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉన్నాం అధ్యక్ష. మన ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆరోగ్య రంగానికి సంబంధించి మాతృ మరణాల రేటు ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంటారు. ప్రతి 1,00,000 ప్రసవాలకు మాతృ మరణాలు 70 కంటే తక్కువ ఉండాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక చెప్తుంది. కానీ మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల వల్ల పట్టుబట్టి జట్టుగట్టి చేసిన కృషితో మాతృ మరణాలను 43కు తగ్గించగలిగినాం అధ్యక్ష. 1,00,000 అంటే ఐక్యరాజ్య సమితి పెట్టిన టార్గెట్ 70, కానీ దాన్ని మనం 43కు తగ్గించి అతి తక్కువ మాతృ మరణాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో దేశంలో 3వ స్థానంలో తెలంగాణను మన నాయకుడు కేసీఆర్ గారు నిలిపారు అధ్యక్ష. అదేవిధంగా మొన్న కేంద్ర ప్రభుత్వం, ఇది నా లెక్క కాదు అధ్యక్ష, నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వమే ఒక సర్వే చేసి చెప్పింది, పేద ప్రజలకు, వాళ్ళు ఎకనామిక్ సర్వే చేసి చెప్పింది అధ్యక్ష, పేద ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో, ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. అదే డబుల్ ఇంజన్ గవర్నమెంట్, దేశంలో అతిపెద్ద రాష్ట్రం, ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ చిట్ట చివరి స్థానంలో ఉంది అని కూడా అదే కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెప్పినాయి అధ్యక్ష. ఇకపోతే మన ముఖ్యమంత్రి గారి గురించి వేరే మీకు తెలియంది కాదు, చెప్పనక్కర్లేదు. వారు మానవతకు మారు పేరు మన కేసీఆర్ గారు. మొన్నటిదాకా మనం బిడ్డ కాన్పైన తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చినాం, 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ ఇచ్చినాం. మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులను బలోపేతం చేసినాం, డాక్టర్ల రిక్రూట్మెంట్ చేసినాం, ఎక్విప్మెంట్ కొనిచ్చినాం. దాంతో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30.5% డెలివరీలు అయితే ఇవాళ కేసీఆర్ కిట్ వల్ల ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ఈరోజు 61% పెరిగినాయి అధ్యక్ష. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 99.9%కు చేరుకున్నాం అధ్యక్ష, దేశంలో అగ్రగామిగా నిలిచినాం అధ్యక్ష. అయితే బిడ్డ పుట్టిన తర్వాత న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నాం, కానీ ముఖ్యమంత్రి గారు ఏం గమనించిందంటే చాలామంది మహిళలు ఎనీమియా ప్రాబ్లంతో ఈ రాష్ట్రంలో బాధపడుతూ ఉన్నారు. దాంతో సిజరిన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. పుట్టబోయే బిడ్డలు బలహీనంగా పుడతా ఉన్నారు. పుట్టబోయే బిడ్డలు ఈ దేశానికి భావిభారత పౌరులు. ఆ తల్లి బలంగా ఉంటేనే బిడ్డ కూడా బలంగా ఉంటుందని చెప్పి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం రాష్ట్రం అంతా కూడా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. పోయిన సంవత్సరం 9 జిల్లాల్లో చేసినాం అధ్యక్ష, ఈ సంవత్సరం దాన్ని రాష్ట్రం అంతా కూడా విస్తరిస్తూ ఉన్నాం.
అంటే దాదాపు ప్రతి సంవత్సరం 4 లక్షల మంది గర్భిణీ స్త్రీలు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ద్వారా, కేసీఆర్ కిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా లబ్ధి పొందబోతా ఉన్నారు. బిడ్డ కడుపులో పడగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బిడ్డ కడుపులో నుంచి బయటకు రాగానే కేసీఆర్ కిట్. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా అధ్యక్ష? గతంలో ఏ నాయకుడికైనా కలలోనైనా ఇటువంటి ఆలోచన వచ్చిందా అధ్యక్ష? మీరు ఏనాడైనా పట్టించుకున్నారా అధ్యక్ష? అటువంటి పాపాన్ని మీకు అటువంటి మంచి పనులు రావు. మీకు అటువంటి మంచి పనులు యాదికొస్తే మీరు గాడెందుకు కూర్చుందరు? మీకు రాలే కనుకనే మీరు గాడ కూర్చున్నారు. అధ్యక్ష, ఈరోజు ఎన్ని కార్యక్రమాలు అధ్యక్ష? ఇవాళ ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతుంటే పాపం వాళ్ళకేమో మరి అది నాకు అర్థమైతే వాళ్ళంతా కౌలైపోయింది. ఈ మధ్యలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఈ రాష్ట్రంలో కౌలుగా మారిపోయింది. కౌలు అంటే మీరు ఏమైనా కవితలు చెప్తున్నారు అనుకున్నారు అధ్యక్ష? కౌలు అంటే కా అంటే కనబడది, వి అంటే వినబడదు. వీళ్ళు కౌలు అయిపోయింది వీళ్ళంతా. ఎందుకంటే అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్నటువంటి అభివృద్ధి వీళ్ళకి కనబడదు, వీళ్ళకి వినబడదు అధ్యక్ష. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం అద్భుతంగా చూస్తున్నారు అధ్యక్ష. అందుకే మమ్మల్ని ఎక్కడ పోయినా ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, మళ్ళీ మళ్ళీ గెలిపిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించడంలో తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో ఉందని సాక్షాత్ నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఆ ప్రశంస మన రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు కనబడదు, వినబడదు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి 1,00,000 జనాభాకు 19 MBBS సీట్లతో వైద్య విద్యలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబడ్డది. ఈ గొప్ప అభివృద్ధి వీళ్లకు కనబడదు, వినబడదు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీళ్లు అందించడం వల్ల కాలుష్య జలాలతో సంక్రమించే డయేరియా వంటి వ్యాధులను అరికట్టిన అధ్యక్ష. ఇది కూడా వీళ్లకు కనబడదు, వినబడదు. అధ్యక్ష, ప్రజారోగ్య సేవలను పటిష్టపరిచి దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూను తగ్గుముఖం పట్టేటట్టు చేసినాం. మంచం పట్టిన మాన్యం, ఏజెన్సీ ఏరియాలో విషజ్వరాలు, ఆహులైపోతున్న ఆదివాసీలు, ఇటువంటి వార్తలే లేకుండా చేసినాం. ఇది కూడా వీరికి కనబడదు, వినబడదు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కానీ, ములుగు జిల్లా, మహబూబాద్ జిల్లా, భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, జోగులాంబ, గద్వాల కానీ ఇలాంటి మారుమూల ప్రాంతాలు ఎవ్వరు కూడా కలలో కూడా అనుకోని ప్రాంతాలను జిల్లాలుగా చేసిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఆ జిల్లాలు చేసినాం, అక్కడ మెడికల్ కాలేజీలు ఇచ్చినాం, అక్కడ నర్సింగ్ కాలేజీ కూడా ఇస్తా ఉన్నాం. ఇది కూడా వీళ్ళకు కనబడదు, వినబడదు. అధ్యక్ష, సమైక్య రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉండే అధ్యక్ష? గదే ఉస్మానియా, గాంధీ తప్పితే నిమ్సు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి గా 3 దవాఖానలు తప్ప ఇంకో దవాఖాన కట్టలేకపోయింది. కాంగ్రెస్, తెలుగుదేశాలు గొప్ప గొప్ప నాయకులు పరిపాలించారు. అధ్యక్ష, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను, నలువైపులా 4 ఆసుపత్రులు కడుతున్నాం. నిమ్స్కు మరో నిమ్స్ యాడ్ చేస్తూ 2,000 పడకలు నిమ్స్లో కడుతున్నాం. అంటే దాదాపు 6,200 పడకలు ఒక్క హైదరాబాద్ నగరంలోనే సూపర్ స్పెషాలిటీ సేవలు, కార్పొరేట్ వైద్య సేవలు పేద ప్రజలకు ఉచితంగా తెచ్చే కార్యక్రమం చేసినాం. పాపం ఇది కూడా వీరికి కనబడదు, వినబడదు అధ్యక్ష. అధ్యక్ష, వరంగల్లో ఈ రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్, పేదల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 1,100 కోట్లతో 2,000 పడకల ఆసుపత్రి వరంగల్లో అత్యంత వేగంగా దసరా పండుగ నాటికి తయారు కాబోతా ఉంటే పాపం ఈ ప్రతిపక్షాలకు అది కూడా కనబడదు, వినబడదు అధ్యక్ష. అధ్యక్ష, రోగాలు రాకుండా గస్తీ కాస్తున్న పల్లె దవాఖానాలు మీకు కనబడాయి. బస్తీ ప్రజలకు సుస్థి రాకుండా చూస్తున్న బస్తీ దవాఖాలు మీకు కనబడాయి. ఇవాళ 10,000 మంది కిడ్నీ రోగులకు ఇవాళ ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే ఆ సంఖ్య 104కు పెంచినాం. ఎక్కడ 3, ఎక్కడ 104. 3 నుంచి 104 డయాలసిస్ సెంటర్లు పెట్టి వారికి దగ్గరలోనే ఉచితంగా సింగిల్ యూస్ ఫిల్టర్ పద్ధతుల్లో డయాలసిస్ సేవలు అందిస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులకు కనబడదు, వినబడదు అధ్యక్ష. ఇవాళ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ద్వారా 57 రకాల పరీక్షలు ఉచితంగా పేద ప్రజలకు గ్రామ గ్రామాన చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు కనబడదు, వినబడదు అధ్యక్ష. ఇవాళ గర్భిణీ స్త్రీల కోసం ఒకే సంవత్సరం 56 టిఫా స్కాన్ మిషన్లు, హై ఎండ్ అల్ట్రాసౌండ్ మిషన్లను రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేసి పేద మహిళలకు ఉచితంగా స్కానింగ్ సౌకర్యం కల్పిస్తే ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు కనబడదు, వినబడదు అధ్యక్ష. ఈ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఈ రాష్ట్రంలో 17,000 పడకలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటే 11,000 పడకలు యాడ్ చేసి
ఈ రాష్ట్రంలో 28,000 పడకలు పెంచి అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పిస్తే ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు కనబడదు వినబడదు అధ్యక్ష. మహిళల సంరక్షణ కోసం ఎంసీహెచ్ కేంద్రాలను 400 కోట్లతో పెట్టాం, ఎస్ఎన్సీయూలు పెట్టాం, డిపిసియు డెడికేటెడ్ పీడియాట్రిక్ చైల్డ్ యూనిట్లు పెడితే పాపం కాంగ్రెస్ నాయకులకు కనబడదు వినబడదు అధ్యక్ష. రోగులకు ఇచ్చే డైటు వెనకట 40 రూపాయలు ఉంటే వాళ్ళు కడుపు నిండా తింటలేరని డైట్ ఛార్జీలను 40 నుంచి 80 రూపాయలకు వేసి రోజుకు 3 కోడిగుడ్లతో పాలతో కడుపు నిండా పెరుగుతో అన్నం పెడితే పాపం కాంగ్రెస్ బీజేపీ నాయకులకు కనబడదు వినబడదు. రోగులే కాదు, రోగుల వెంట వచ్చే సహాయకులకు కూడా హైదరాబాద్లోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కడుపు నిండా వేడివేడిగా అన్నం పెట్టే కార్యక్రమం చేస్తే పాపం ఇది కూడా వీళ్ళకి కనబడదు వినబడదు అధ్యక్ష. ఎన్నని చెప్పాలి. ఆరోగ్యశ్రీని 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచినాం, పాపం అది కూడా కనబడదు. అమ్మ ఒడి వాహనాలు కనబడాయి, ఆలనా వాహనాలు కనబడాయి, పరమపద వాహనాలు కనబడాయి, కంటి వెలుగులన్నా కనబడుతుందా అధ్యక్ష? అంత గొప్ప కార్యక్రమం ఉందా అధ్యక్ష? ఇవాళే మీరు అసెంబ్లీలో ప్రారంభం చేసినారు అధ్యక్ష. ఏకకాలములో 1500 టీములు ఊరూరా వెళ్ళి, జనరల్గా అధ్యక్ష ప్రజలు వైద్యం కోసం దవాఖానకు వస్తారు, కానీ ప్రభుత్వమే ప్రజల దగ్గరికి పోయి, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి గ్రామ గ్రామానికి పోయి పరీక్షలు చేసి ఉచితంగా కళ్ళజోళ్ళు అందించి ఇలా వైద్య సేవలు అందిస్తున్నాం. ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు వచ్చి మెచ్చుకొని పోయినరు, పంజాబ్ ముఖ్యమంత్రి గారు వచ్చి మెచ్చుకొని పోయినరు, లోకమంతా మెచ్చుకుంటుంది. కానీ పాపం మా కాంగ్రెస్ బీజేపీ నాయకులకు మాత్రం ఇది కనబడదు వినబడదు అధ్యక్ష. వీలైతే ఒక్కసారి మా విపక్షాలకు కూడా మనవి చేస్తూ ఉన్నా, కొద్దిగా మీరు కూడా పరీక్ష చేసుకోండి, అప్పుడన్నా ఏమైనా కనబడుతుందో వినబడుతుందో చూస్తాం అధ్యక్ష. ఇవాళ విద్యారంగం మన ఊరు మనబడి ఎంత అద్భుతంగా జరుగుతుంది అధ్యక్ష. మొన్న ఇనాగరేషన్ పిలిస్తే నేను పోయిన అధ్యక్ష. అసలు ఏ కార్పొరేట్ స్కూల్ను తలదన్నే విధంగా ఇలా ప్రభుత్వ పాఠశాలలు అవుతున్నాయి. ఎంత అద్భుతంగా ఇలా ఈ రాష్ట్రంలో మన ఊరు మనబడి కింద ప్రభుత్వ పాఠశాలలు జరుగుతూ ఉన్నాయో మనందరికీ తెలుసు అధ్యక్ష. అధ్యక్ష భట్టి గారు మాట్లాడుతూ నారాయణ చైతన్య కాలేజ్ గురించి మాట్లాడినారు. ఎస్, అదంతా మీదే, అది మీ వారసత్వమే. అయినా ఇవాళ మేము పేద ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల కోసం ఈ రాష్ట్రంలో 988 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు స్టార్ట్ చేసిన ఘనత ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పేదలు, దళితులు, గిరిజనులు, బీసీలు వాళ్ళకు మంచి విద్య అందాలి, నాణ్యమైన విద్య అందాలి. ఒక్కొక్క విద్యార్థి మీద ఏడాదికి ₹1,00,000 ఖర్చు పెట్టి నారాయణ చైతన్య కాలేజీలతో పోటీ పడే విధంగా ఈ రెసిడెన్షియల్ కాలేజీల్లో పిల్లల్ని చదివిస్తూ ఉన్నాం. ఇవాళ ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి బ్రహ్మాండంగా ఐఐటీల్లో సీట్లు కొడుతున్నారు, ఎయిమ్స్లో సీట్లు వస్తున్నాయి, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, ఐఏఎస్లు అవుతా ఉన్నారు. ఇంత అద్భుతంగా మన రాష్ట్ర గురుకులాలను బలోపేతం చేసి నారాయణ చైతన్యాలను మరిపించి పిల్లల్ని చదివిస్తున్నటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని. నారాయణ చైతన్యాలను తెచ్చింది మీరైతే వాటిని తలదన్నే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలల్ని 988 మిత్రమా ఆ రోజు లేకుండే, మీరున్న నాడు ఓన్లీ 10th క్లోజ్. ఎస్సీ రెసిడెన్షియల్ అయినా, బీసీ రెసిడెన్షియల్ అయినా, మైనార్టీ రెసిడెన్షియల్ అయినా 10వ తరగతికే బంద్ ఉండే. ఇప్పుడు అన్నీ కూడా ఇంటర్మీడియట్కి అప్గ్రేడ్ చేసినాం. ఇంటర్మీడియట్కే కాదు, మా గంగుల కమరాకలన్న డిగ్రీ కూడా స్టార్ట్ చేసిండు, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు స్టార్ట్ చేసిండు. మా ఈశ్వర్ అన్న రెసిడెన్షియల్ డిగ్రీ కాదు పీజీ కూడా స్టార్ట్ చేసేసిండు, లా కాలేజ్ కూడా స్టార్ట్ చేసిండు. ఇగో ఇది మేము మాకు మీకు ఉన్న తేడా. మేమేమో ఒక కన్సర్న్తో చేస్తాం, ప్రేమతో చేస్తాం, కడుపులో నుంచి చేస్తాం. మీదంతా పెదవుల మీద, మాది హృదయాల్లో నుంచి వచ్చేటువంటి ప్రేమ. అధ్యక్ష కొంతమంది మిత్రులు మరి ఈ సంవత్సరం మన ఊరు మనబడికి లేదు కదా బడ్జెట్ అని మాట్లాడింది. అధ్యక్ష మన ఊరు మనబడి మేము అనుకున్నది వాస్తవానికి ఫేజ్ 1లో 9,123 స్కూళ్ళు చేయాలనుకున్నాం. ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 1,200 స్కూల్లో పనులు పూర్తయి ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సెకండ్ ఫేజ్ కోసం కూడా నాబార్డ్లో మేము నిధులు పొందుపరిచినాం. ఎమ్మెల్సీ ఫండ్ నుంచి మనం 2 crores ఇస్తున్నాం, ఆ డబ్బులు ఉన్నాయి, నాబార్డ్ డబ్బులు ఉన్నాయి. ఫేజ్ 2లో కూడా
2580 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మన ఊరు మనబడికి డబ్బులు పెట్టినాం. అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్కూల్ స్టాండర్డ్స్లో మన పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పి తీర్తాం అధ్యక్ష. దీని విషయంలో ఎవరికి అనుమానాలు అపోహలు ఉండాల్సిన అవసరం లేదని నేను మీకు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇక పోతే చాలా అన్న, అరే అన్న ఇంకా చాలా ఉన్నదే, సగం అయిందన్న, ఇంకా సగం ఉన్నదే. సరే నువ్వు చెప్తే కొంచెం తగ్గిస్తలే. ఇప్పుడు మాట్లాడిన రాజేందర్ గారేమో బయటకు పోయింది, వింటలేడు. వింటే బాగు. ఇప్పుడు ప్రశ్నలు అడిగిన వాళ్ళు సభలో ఉండి వినాలి కదా అధ్యక్ష. అధ్యక్ష అన్న నువ్వు బట్టనా, నువ్వు ఎంతసేపు, ఒక్క నిమిషమే. ఇవాళ ఇదే కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీలో చదివే పిల్లలకు ఫెలోషిప్లను పూర్తిగా తగ్గించిండ్రు. యూనివర్సిటీలో మా ఎస్సీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు, బలహీన వర్గాల విద్యార్థులు యూనివర్సిటీలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రాం ఉండేది. దాన్ని ఇలా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సగానికి సగం కోసేసిండ్రు. ఫెలోషిప్లు బంద్ చేసి దళిత గిరిజన విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వంది. అధ్యక్ష ఈ బీజేపీ పాలన ఎంత చక్కగా ఉంటుందంటే ప్రతి బడ్జెట్కో పేరు పెడతారు, అందమైన పేరు, ఓ థీమ్. దానికి పేరు మాత్రం అందంగా ఉంటుంది కానీ పని మాత్రం ఉండదు అధ్యక్ష. ఎందుకంటే గత బడ్జెట్లో, గతంలో కూడా అనేక ప్రభుత్వాలు ఉన్నాయి, బడ్జెట్కో దశ దిశ ఉంటుంది, దానికి ఆర్థిక సర్వేలకు కొంత దగ్గరగా బడ్జెట్ ఉంటుంది. కానీ ఈరోజు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం థీమ్ ఒకటి జరిగేదోటి. ఫస్ట్ బడ్జెట్ పెట్టినప్పుడు చెప్పిండ్రు సబ్కా సాత్ సబ్కా వికాస్, కానీ జరిగింది ఏంది అధ్యక్ష, ఆ సంవత్సరం అంతా కూడా మాబ్ లీచింగులు జరిగినాయి అధ్యక్ష. రెండో బడ్జెట్లో చెప్పిండ్రు నల్లధనాన్ని అరికడతాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. కానీ జరిగింది ఏంటంటే మరుసటి సంవత్సరం పెద్ద నోట్ల రద్దు జరిగింది, ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది, సామాన్య మధ్యతరగతి ప్రజల బతుకులు రోడ్డు మీద పడ్డాయి అధ్యక్ష. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఒక అంచనా వేసింది, పెద్ద నోట్ల రద్దు వల్ల మొదటి నెలలోనే ఈ దేశంలో 1,50,000 కోట్ల రూపాయలు ఈ చిన్న పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నష్టపోయినాయి, ఉపాధి పోయింది, ఉద్యోగాలు పోయినాయి అని చెప్పి సీఎంఐ వారు అంచనా వేయడం జరిగింది అధ్యక్ష. నల్లధనం పోలేదు అధ్యక్ష. నల్లధనం తెచ్చి ప్రజల కాస్తాలో వేస్తామంటే పాపం ప్రజలందరూ బారులు కట్టి బ్యాంకుల ముందు లైన్లలో నిలబడి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి జనం ఏండ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఒక్కరికి కూడా ఒక్క పైసా పడ్డది లేదు అధ్యక్ష. మూడో బడ్జెట్లో రైతులకు ప్రాధాన్యత అన్నారు. 2016-17 బడ్జెట్ను మాది పేద రైతు బడ్జెట్ అన్నారు. కానీ 3 నల్ల చట్టాలు, 3 వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చి 750 మంది రైతులను ఉసురు పోసుకున్నారు అధ్యక్ష. ఇదంతా వీళ్ళది. ఏది చూసినా డోకా, ఏది చూసినా డోకా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు డోకా, అర్హులైన వారందరికీ ఇండ్లు డోకా, రైతులకు ఆదాయం రెట్టింపు డోకా, పటిష్టమైన లోక్పాల్ బిల్లు డోకా, నదుల అనుసంధానం, ఇవన్నీ డోకాలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా అధ్యక్ష? అధ్యక్ష అయితే వీళ్ళ విజయాలు కూడా కొన్ని చెప్పాలి అధ్యక్ష. బీజేపీలో కొన్ని విజయాలు కూడా ఉన్నాయి. ఓకే డోకాలే కాదు, విజయాలు కూడా చెప్పాలి. వీళ్ళ విజయాలు ఏంటంటే అధ్యక్ష కొన్ని సక్సెస్లు ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళ సక్సెస్లు కూడా చెప్పాలి అధ్యక్ష. జీడిపిని మంట కలపడంలో సక్సెస్, ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేయడంలో, 160 లక్షల కోట్ల అప్పు చేయడంలో, సెస్సుల రూపంలో అడ్డగోలు పన్నులు వేయడంలో, ఆకాశాన్ని తాకేటట్టు సిలిండర్ ధర పెంచడంలో, పసిపిల్లలు తాగే పాల మీద కూడా జీఎస్టీ వేయడంలో, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో, ప్రతిపక్షాలపై ఈడీ సిబిఐ దాడులు చేయించడంలో, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడంలో, అదానీ ఆస్తులు పెంచడంలో, రొటేషన్గా వచ్చే G20 ప్రెసిడెంట్షిప్ను తమ ఘనతగా చెప్పుకోవడంలో, మత పిచ్చి మంటలు లేపడంలో డబుల్ సక్సెస్. ఇది అధ్యక్ష, ఇది వీళ్ళు సాధించింది అధ్యక్ష. ఇంకా ఉన్నాయి మీరు చెప్పాల్సినవి కొన్ని అధ్యక్ష. వీళ్ళు సాధించిన ప్రమాణాల్లో కొన్ని లో గ్రేడ్ ఉంటాయి, కొన్ని హై గ్రేడ్ ఉంటాయి.
ప్రమాణాలు ఉంటాయి కదా అంతర్జాతీయ స్థాయిలో చూసేటి, కొన్ని లో గ్రేడ్ ఉంటాయి, కొన్ని హై గ్రేడ్ ఉంటాయి. అవి కూడా చెప్పుకుందాం ఒకసారి. రూపాయి విలువ లో, ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి సూచిక, ఉద్యోగాల కల్పన, శాంతి సామరస్యాలు, ఇది వీళ్ళ లోల్ అధ్యక్ష. ఇక హై గ్రేడ్ కూడా చెప్పుకుందాం, పెట్రోల్ డీజిల్ ధరలు హై, కరప్షన్ హై, ద్రవ్యోల్బణం హై, పేదరికం హై, నిత్యావసర వస్తువుల ధరలు హై, ఆకలి సూచి హై, నిరుద్యోగ సూచి హై, అశాంతి అలజడులు హై. ఇది ఇలా గొప్పతనం అధ్యక్ష. బీజేపీ అంత్యోదయ సిద్ధాంతానికి నీళ్ళొదిలింది, అదానీ సిద్ధాంతాన్ని ఎలా అమలు చేస్తుంది అధ్యక్ష. అంత్యోదయ సిద్ధాంతం అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించడమే అంత్యోదయ సిద్ధాంతం. కానీ బీజేపీ వాళ్ళు పేద ప్రజల సంక్షేమం వద్దు, కార్పొరేట్లకు దోచిపెట్టుడే ముద్దు అన్నట్టుగా వాళ్ళ పాలన జరుగుతూ ఉంది అధ్యక్ష. ఒక్క తీరుగా కాదు అధ్యక్ష, వారు ప్రజలకు చేసే అన్యాయం చివరికి పారాసిటమల్ గోలు మీద కూడా పడ్డది. కరోనా వచ్చినాక ఏమైంది? పారాసిటమల్ వేసుకుంటే ఎక్కువైంది. గా పారాసిటమల్ కూడా ఇడిచిపెట్టలే. వీళ్ళు ఏం చేసిండు అధ్యక్ష? పారాసిటమల్ ధరలను 10% పెంచింది. పారాసిటమల్తో పాటు 898 మెడిసిన్లు, పేద ప్రజలు రొటీన్గా వాడే మందుల ధరలను 10.7% పెంచిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని. జనరల్గా జ్వరం వస్తే, ఇన్ఫెక్షన్ వస్తే, బీపీకో, చర్మవ్యాధికో, రక్తహీనతకో ఓఆర్ఎస్ఓ, పెయిన్ కిల్లరో, మల్టీవిటమిన్, ఇవి కామన్గా వాడే మందులు. గా మందుల ధరలు పెంచుతారు అధ్యక్ష ఎవరన్నా? వీలైతే తగ్గించాలి, లేదంటే ఉండకాడు ఉంచాలి. దాన్ని కూడా పెంచి కార్పొరేట్ల కొమ్ము కాసింది అధ్యక్ష. బీజేపీ సర్కారు చర్యలు చెప్తే గుండెలు అవసిపోతాయి అధ్యక్ష. కానీ ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇంకా దాంట్లో విజయాలు, అవార్డులు రాస్తే రామాయణం అంతా, చేస్తే శాంతాడంత ఉంటాయి అధ్యక్ష. ఎన్ని అవార్డులు అధ్యక్ష ఈ రాష్ట్రానికి వచ్చినాయి? ఏ అవార్డులో అసలు ఈ దేశంలో అవార్డులు అంటూ ఇస్తే తెలంగాణ పల్లెల పేరు లేకుండా, తెలంగాణ పట్టణాల పేరు లేకుండా, తెలంగాణ రాష్ట్రం పేరు లేకుండా ఈ దేశంలో అవార్డులే లేవంటే అందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. డెఫినెట్గా అవార్డు అంటే తెలంగాణ ఉంటుంది. వైద్య రంగమా, సాగునీటి రంగమా, మున్సిపల్ రంగమా, విద్యుత్ రంగమా, పల్లెల పట్టణాల, అవార్డు అంటే తెలంగాణ పేరు ఉండుడే. ఎందుకుంటున్నాయి అధ్యక్ష? అవి ఎవరిస్తున్నారు? మీ ప్రభుత్వం ఇస్తుంది, నీతి ఆయోగ్ ఇస్తుంది, ఇది ఆర్బీఐ చెప్తున్నది. అంటే అది మా పనితీరుకు నిదర్శనం. మా పనితీరుకు మేము పొందుతున్న అవార్డులే గీటురాయి. ఢిల్లీలో అవార్డులు ఇస్తారు, గల్లీలో వచ్చేమో తిట్టిపోతారు. ఇది మీ నీతి అధ్యక్ష. ఇంకో విషయం, రాజకీయాలు ఎంత దిగజారిపోతున్నాయంటే అప్పుడప్పుడు బాధ కలుగుతుంటుంది అధ్యక్ష. మొన్న ముఖ్యమంత్రి గారు ఈ సభలో అనౌన్స్ చేసినారు, గతంలో మేము 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, కొత్తగా మరో 81,000 ఉద్యోగాలు ఈ ఒక సంవత్సరంలోగా నియామకాలు చేస్తాం, త్వరితగతిన నోటిఫికేషన్లు ఇవ్వండి, ఉద్యోగాలను ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ సభలో అనౌన్స్ చేసి మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. సో మొన్న నోటిఫికేషన్లు వచ్చినాయి. మొన్న డిసెంబర్ నెలాఖరులో టక చాలా నోటిఫికేషన్లు వచ్చినాయి అధ్యక్ష. ఈ రాష్ట్ర ఒక బీజేపీ నాయకుడు మాట్లాడతాడు అధ్యక్ష బయట. ఏమంటాడంటే, అరే గింతగనం నోటిఫికేషన్లు ఇస్తారా? ఒక్కటేసారి గిన్ని నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా? మాకు పిల్లలు ఎట్లా? మా కార్యకర్తలు ఉండద్దా మా బీజేపీ పార్టీకి? మీరు గిన్నిగనం నోటిఫికేషన్లు ఇస్తే దీని వెనుక కుట్ర ఉన్నది, మా బీజేపీ పార్టీ కార్యకర్తలు లేకుండా అయిపోతారు, ఇది కుట్ర అంటాడు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే కుట్ర అంటారండి? అరే ఇంకేమన్నా మిగిలిపోతే, అరే ఇంకొక 2 నోటిఫికేషన్లు రాలే, జల్దీ అని అడగాలి ప్రభుత్వాన్ని. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే అరే మా బీజేపీకి పార్టీకి కార్యకర్తలు లేకుండా చేస్తుండ్రు, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉండదు అంటాడు. గీదా రాజకీయం? గీదా సార్? గీదా రాజకీయం? గింత దివాలాకోరు, గింత దిక్కుమాలిన రాజకీయాల? చిచి, ఇదా సార్? ఇదేనా మనం రేపటి తరానికి నేర్పుతున్నది? రేపటి యువతకు ఏం మార్గదర్శకం ఇస్తున్నాం మనం? ఇది చాలా బాధాకరం అధ్యక్ష. నియామకాలు జరిగితే అభినందించండి, లేదు మీ కేంద్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి, 16 లక్షల ఖాళీలు ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి, అవి నింపండి. ఆ 16 లక్షలు నింపితే మన పిల్లలకు కూడా 1,00,000 వస్తాయి, గా పని చేయండి.
కానీ మేము నింపుతుంటే ఇది కుట్ర అంటారండి ఎక్కడన్నా. అధ్యక్ష, ఈరోజు సరే ఈ తొండి మాటల బీజేపీ నాయకుల తొండి మాటలు ప్రజలకు అర్థమైనాయి అధ్యక్ష. అంటే ఎంత తయారైపోయిందంటే అధ్యక్ష, కేసీఆర్ గారు సెక్రటరియట్ కడితే తప్పు అన్నారు. కేసీఆర్ గారు ఇప్పుడు అదే సెక్రటరియట్ ప్రారంభించేస్తామంటే వీళ్ళే డేట్ చెప్తారు. గా డేట్కే చేస్తావా, మేము చెప్పిన డేట్కి చేయాలి. అరే కడతామంటే తప్పు అనేది వీళ్ళే. పలానా తారీఖు నాడు ఇనాగ్రేషన్ చేస్తామంటే అగోగో అప్పుడు 17 తారీఖు ఎందుకు చేస్తావు, డేట్ మార్చాలంటారు. ఈ ఏం నీతి, ఏం రాజకీయం, ఇది ఎక్కడి కథ. ఈ రాష్ట్ర ప్రతిపక్షాలకు అట్లా అయిపోయినాయి. అధ్యక్ష, కేసీఆర్ గారేమో సెక్రటరియట్ కట్టే తప్పు, కానీ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కడితే ఒప్పు అవుతుందా? మరి మేము సెక్రటరియట్ కడితే తప్పు, మీరు పార్లమెంట్ కడితే ఒప్ప. కేసీఆర్ గారు ప్రగతి భవన్ కడితే తప్పు, ప్రధానమంత్రి గారి నివాసం 460 కోట్లతో కడితే ఒప్పు. ఇదేం నీతండి, ఇదెక్కడ న్యాయం? నాకు అర్థం కాదు. అంటే ఇది బీజేపీ నాయకుల యొక్క ద్వంద్వ వైఖరి అధ్యక్ష. అధ్యక్ష, ఇలా ట్యాంక్ బాండు ఎంత సుందరంగా తయారైందంటే అధ్యక్ష, అటు చూస్తే తెలంగాణ ఔన్నత్యాన్ని ఉట్టిపడే విధంగా సెక్రటరియట్, ఇటు చూస్తే తెలంగాణ అమరుల త్యాగానికి హారతి పడుతున్నట్లు దీప భవనం అమరవీరుల స్మారక కేంద్రం. మరోవైపు చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తులో సామాజిక న్యాయానికి విశ్వరూపంగా కనిపించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష. ఇవన్నీ తెలంగాణ ప్రజాస్వామ్య ప్రతిపత్తిని చాటే మహోన్నత ప్రతీకలు, కేసీఆర్ కృషిని ఎత్తుపట్టిన సమున్నత పథకాలు అధ్యక్ష. ఇంత గొప్పగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే వీళ్ళు ఈ బడ్జెట్లో ఏం లేదు, ఈ బడ్జెట్లో పేదల గురించి చెప్పలేదు, ఈ బడ్జెట్లో బలహీన వర్గాల గురించి చెప్పలేదు అని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. గౌరవనీయులు బట్టి విక్రమ మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. రెవెన్యూ సర్ప్లస్ అని మీరు చెప్తున్నారు, ప్రతి సంవత్సరము డెఫిసిటే ఉందని గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ గారు అన్నారు అధ్యక్ష. ఐ వాంట్ టు కరెక్ట్. 2014-15లో 369 కోట్లు సర్ప్లస్, 2015-16లో 238 కోట్లు సర్ప్లస్, 2016-17లో 1386 కోట్లు సర్ప్లస్, 2017-18లో 3459 కోట్లు సర్ప్లస్, 2018-19లో 4337 కోట్లు సర్ప్లస్. మనం మైనస్ అయిన 3 సంవత్సరాలు 19, 20, 20, 21, 21, 22. ముఖ్యంగా ఇలా కరోనా ఇంపాక్ట్ రావడం వల్ల ఆ 2-3 సంవత్సరాల్లో మనము రెవెన్యూ డెఫిసిట్ అయినటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, వారు ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ విషయంలో రాష్ట్రానికి తక్కువ నిధులు వస్తున్నాయని కూడా గౌరవనీయులు అక్బరుద్దీన్ గారు అన్నారు. ఏదైతే 58-42 రేషియోలో రావాలనో, కానీ ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే డెవల్యూషన్లో తక్కువగా వస్తుందన్నారు. వాస్తవానికి ఇదేంటంటే ఈ డెవల్యూషన్ అనేటువంటిది ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది. మనం బాగా పనిచేస్తున్న రాష్ట్రం కావడం వల్ల రెవెన్యూ సర్ప్లస్ ఉండడం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగా ఉండడం, ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం వల్ల ఇవాళ బాగా పనిచేయడం వల్ల మనకు డెవల్యూషన్ తక్కువ వస్తుంది. వాస్తవానికి అక్బరుద్దీన్ గారు చెప్పింది కరెక్ట్ సార్. మరి ఇవాళ బ్యాడ్ పర్ఫార్మింగ్ స్టేట్స్కేమో డెవల్యూషన్ ఎక్కువగా పోతుంది, బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్స్కేమో డెవల్యూషన్ చాలా తక్కువగా వస్తూ ఉంది. అధ్యక్ష, గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ గారు షాదీ ముబారక్ పథకం గురించి అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అది కూడా కరెక్ట్, అది ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది. అందుకే మొన్ననే 150 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అడిషనల్ బడ్జెట్ షాదీ ముబారక్ ఇచ్చాం. అంతేకాకుండా వచ్చే సంవత్సరం ఇప్పుడు ఏ బడ్జెట్ మీద అయితే డిస్కస్ చేస్తున్నామో ఈ బడ్జెట్లో 150 కోట్లు అదనంగా కూడా ప్రతిపాదించాం. లాస్ట్ ఇయర్ ద బడ్జెట్ ఫర్ షాదీ ముబారక్ వాస్ 300 crores అండ్ దిస్ ఇయర్ వాట్ వీ హ్యావ్ ప్రపోజ్డ్ ఈజ్ 450 crores. అంటే ముఖ్యంగా అప్లికేషన్స్ ఏదైతే పెండింగ్లో ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీలలో పెండింగ్ లేదు, కానీ కొంచెం షాదీ ముబారక్లో మైనార్టీలో బడ్జెట్ సరిపోతలేదనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చి ఈ సంవత్సరం 150 కోట్లు పెంచి 450 కోట్లను షాదీ ముబారక్ కింద బడ్జెట్లో పెంపుదల చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 4th క్వార్టర్ బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పి అడిగినారు. ఈరోజే మేము ఆదేశాలు ఇచ్చినాం. మైనార్టీ డిపార్ట్మెంట్ సంబంధించి ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అండ్ ఓవర్సీస్ సంబంధించి బీఆర్ఓ ఆజీ రిలీజ్ హో జాయేగా. అదేవిధంగా
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎంటీఎఫ్ విషయంలో ఆర్టీఎఫ్ విషయంలో పెండెన్సీ ఉందన్నారు. తప్పకుండా పరిశీలించి ఇంకా 2 నెలలు ఫిబ్రవరి మార్చ్ మనకుంది కనుక వాటిని వీలైనంత వరకు త్వరితగతిన రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్కు భవనాల నిర్మాణ విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన నిధుల విడుదల విషయంలో కూడా చెప్పారు. తప్పకుండా దాన్ని కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. గౌరవ సభ్యులు బట్టి విక్రమార్క గారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్ని నీళ్లు ఎత్తిపోశారు అనే విషయం కూడా అడిగారు అధ్యక్ష. వారు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 145 టీఎంసీల నీళ్లను మనం ఎత్తిపోసి పంటలను కాపాడడం జరిగింది అధ్యక్ష. 1 స్టెబిలైజేషన్, 2 మనం కొత్త ఆయకట్టుకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కింద మనం నీరు అందించుకున్నాం అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష, మనము 2 టీఎంసీలతో ముందు చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 73,225 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం అధ్యక్ష. ఇవాళ బట్టి గారు కానీ గౌరవ సభ్యులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో ప్రాజెక్టులు అంటే దశాబ్దాలు కట్టినారు. ఇరిగేషన్ పద్ధతి మీద వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను మీకు నేను. కానీ దశాబ్దాలు కట్టడం వల్ల ఏమవుతుందంటే అధ్యక్ష, ప్రాజెక్టు కాస్ట్ 10 అంతలు 20 అంతలు పెరిగేది. ఇవాళ మనం వేగవంతంగా కాళేశ్వరం పూర్తి చేసినాం కనుక 73,235 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టినాం. ఈరోజు అదే ప్రాజెక్టును ఇవాళ నిర్మించాలంటే అధ్యక్ష దాదాపు 1,15,000 కోట్ల రూపాయలు అయితే అధ్యక్ష. పెరిగిన సిమెంట్ ధరలు, పెరిగిన స్టీల్ ధరలు, పెరిగిన ల్యాండ్ ఎక్విజేషను, పెరిగిన జీఎస్టీ అన్నీ కలిపితే ఇంకో 35,000 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతాయి. మీరు చేసిన అప్పు గురించి మాట్లాడుతున్నారు కానీ కల్పించిన ఆస్తి గురించి మాట్లాడాలి. ఇలా కాళేశ్వరం ఈజ్ ఎ అసెట్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్. ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు 1,15,000 కోట్ల రూపాయల ఆస్తి కూడినటువంటి ఒక అసెట్ ఈ రాష్ట్రానికి క్రియేట్ అయింది. కేంద్ర ప్రభుత్వం లాగా మేము అప్పులు చేసి రోజువారీ ఖర్చులకు ఉపయోగించలే అధ్యక్ష. మిషన్ భగీరథ, కాళేశ్వరం, సీతారామ, పాలమూరు, చెక్ డ్యాములు అంటే భవిష్యత్ తరాలకు ఒక ఆస్తిని తయారు చేసినాం. మరి నాణానికి ఒకవైపే మీరు మాట్లాడుతున్నారు, మరోవైపు మరి క్రియేట్ చేసినటువంటి ఆస్తుల గురించి కూడా మీరు చూడవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం త్వరితగతిన చేయడం ద్వారా వేగవంతంగా ఫలితాలు అందినాయి, డబ్బు ఆదా అయింది, ఆస్తి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాళేశ్వరం అయినా, సీతారామ అయినా, మిషన్ భగీరథ అయినా రేపటి తెలంగాణ భావి తరాల సంపద. అది ఒక ఆస్తిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు రాజేందర్ గారు వారు ఒక విషయం మాట్లాడినారు. కేంద్రం బడ్జెట్లో చూపించకపోయినా రాష్ట్ర బడ్జెట్లో చూపించారన్నారు. స్పెషల్ అసిస్టెన్స్ కింద కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 1,30,000 కోట్ల రూపాయలు చూపించారు అధ్యక్ష. ఆ 1,30,000 కోట్లలో మన కేంద్రం నుంచి డబ్బులు వస్తాయని మన రేషియో ప్రకారంగా మనం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అందులో ఉంది, వారు చూసుకున్నట్టున్నారు, సాఫ్ట్ లోన్ 50 సంవత్సరాలకు ఇచ్చే సాఫ్ట్ లోన్ కింద గత సంవత్సరం 1,00,000 కోట్లు పెడితే ఈ సంవత్సరం 1,30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది అధ్యక్ష. అదేవిధంగా 12,000 కోట్లు దాంట్లో గ్రాంట్ కింద కూడా ఉంది అధ్యక్ష. జిఎస్టీ కంపెన్సేషన్ విషయంలో మరి వారు అలా సభ్యుడు కూడా ఉండే, వారికి చాలా అవగాహన ఉండాలి కానీ దురదృష్టవశాత్తు సభను తప్పుదో పెట్టే విధంగా మాట్లాడినారు. యాజ్ పర్ ఎలిజిబిలిటీ మన రాష్ట్రానికి ఇప్పటికే తేలిన లెక్కలు, జిఎస్టీ అయిపోయింది అధ్యక్ష, పీరియడ్ అయిపోయింది. తేలిన లెక్కల ప్రకారంగా మన రాష్ట్రానికి జిఎస్టీ డబ్బులు రావాల్సినవి ఉన్నాయి అధ్యక్ష. 2,437 కోట్లు మన రాష్ట్రానికి రావాల్సినవి ఉన్నాయి. అయితే అందులో 1,200 కోట్లు ఈ ఫిబ్రవరి మార్చిలో వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మిగతా ఎప్పుడు ఇస్తారు అని కేంద్ర జిఎస్టీ కౌన్సిల్ మేము అడిగితే ఈ మార్చిలోపు ఒక 1,200 ఇస్తాం, వచ్చే మార్చి తర్వాత మిగతా 1,237 కోట్లు ఇస్తామని కేంద్ర జిఎస్టీ కౌన్సిల్ మాకు చెప్పింది. దాన్నే బడ్జెట్లో పెట్టినాం. అదేదో రాదన్నట్టుగా పాపం రాజేందర్ గారు మాట్లాడినారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. సరే లేకుండా బయట టీవీలు వింటాడు కదనే, లేకపోతే వాళ్ళ దోస్తున్నాడు చెప్తాడు అధ్యక్ష. ఇంకో విషయం, బీసీలకు ఏదో బడ్జెట్ తక్కువ పెడుతుండ్రని గౌరవ సభ్యులు రాజేందర్ గారు, గౌరవ సభ్యులు పెద్దలు విక్రమార్క గారు కూడా అన్నారు అధ్యక్ష. యాక్చువల్గా అధ్యక్ష అసలు బీసీలకు నిజంగా ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ ఏదైనా వస్తుందంటే కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాకనే వచ్చింది అధ్యక్ష. మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఇప్పటిదాకా
బీసీ రంగాల మీద ఆయా కులాల మీద ప్రభుత్వం పెట్టిన ఖర్చు చూస్తే అధ్యక్ష, గొల్ల కుర్మలకు ఈరోజు షీప్ డిస్ట్రిబ్యూషన్ కింద 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. చేప పిల్లల పెంపకం మీద 785 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. నేతన్నలకు వివిధ రకాల కార్యక్రమం మీద, చేనేత కార్మికుల కార్యక్రమాల మీద 1637 కోట్ల అధ్యక్ష. మరియు పవర్లూమ్ రంగం మీద 317 కోట్ల అధ్యక్ష. గీత కార్మికులకు బీమా, చెట్టు పన్ను రద్దు, నీరా, కేఫ్ దాని మీద కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష. బీసీ గురుకులాల మీద 2118 కోట్లు పెడుతున్నాం అధ్యక్ష. ఆత్మగౌరవ భవనాల మీద 95 కోట్ల అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి కింద 5332 కోట్ల అధ్యక్ష. స్కాలర్షిప్స్ కింద 9234 కోట్ల అధ్యక్ష. మొత్తంగా ఇప్పటి వరకు 30,443 కోట్ల రూపాయలు ఈ రంగాల మీద ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే స్వీపింగ్ రిమార్క్స్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. కొన్ని కార్పొరేషన్స్ ద్వారా కూడా ఇప్పటి వరకు 460 కోట్లు డైరెక్ట్గా కూడా వివిధ కార్పొరేషన్ల కింద కూడా ఆ బీసీ కార్పొరేషన్స్ కింద కూడా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఫైనల్గా అందరినీ కోరేది ఒక్కటే అధ్యక్ష, ఈ బడ్జెటు పేదల బడ్జెటు, ఈ బడ్జెటు పేదల సంక్షేమం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి బడ్జెట్ అధ్యక్ష. మన బడ్జెట్ ఇతర రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో పథకాలు ఇలా ఆదర్శంగా నిలిచినాయి అధ్యక్ష. మన రాష్ట్రంలో స్టార్ట్ చేసిన మిషన్ కాకతీయ కార్యక్రమం దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచి అమృత్ సరోవర్ పేరు మీద దేశమంతా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో స్టార్ట్ చేసిన మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శంగా ఉండి హర్ ఘర్ కో జల్కు నాంది మిషన్ భగీరథ. మిషన్ భగీరథనే ఓకే, దేశానికే మార్గదర్శకంగా నిలిచింది మన మిషన్ భగీరథ. మన మిషన్ కాకతీయనేమో అమృత్ సరోవర్కు మార్గదర్శిగా ఉంటే మన మిషన్ భగీరథనేమో ఈరోజు హర్ ఘర్ కో జల్కు నాందిగా నిలిచింది. ఇకపోతే అధ్యక్ష, మనం స్టార్ట్ చేసిన రైతు బంధు పథకం మన దేశంలో ఏ నాయకుడు ఆలోచించలే, ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలే. రైతుకు నేరుగా పెట్టుబడి సాయం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకుడు కేసీఆర్. ఆ రైతు బంధు ఇలా పిఎం కిసాన్ సన్మాన్ నిధికి మార్గదర్శకమైంది, దారి చూపింది మన రైతు బంధు పథకం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్, ప్రతి జిల్లాకు నర్సింగ్ కాలేజ్ మన రాష్ట్రంలో అనౌన్స్ చేసినాక ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా మేము జిల్లాకో మెడికల్ కాలేజ్, జిల్లాకో నర్సింగ్ కాలేజ్ అంటే అది కూడా ఇలా మనమే మార్గదర్శకంగా నిలిచినాం. 1962 మూగ జీవాల కోసం పెట్టిన అంబులెన్స్ మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్న నాయకత్వంలో స్టార్ట్ చేసిన 1962 కేంద్ర మంత్రి ఇక్కడికి వచ్చి ఈ 1962 చాలా అద్భుతంగా ఉన్నది, ఈ 1962ను మేము దేశమంతా అమలు చేస్తామని మన 1962ను కాపీ కొట్టి ఇలా దేశం మొత్తం కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ కంటి వెలుగు పంజాబ్ ముఖ్యమంత్రి గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు వచ్చి కంటి వెలుగును చూసి అర్థం చేసుకొని అడిగి తెలుసుకొని అభినందించి మా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామంటే ఇది మన రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం కాదా? ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తెచ్చి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని, మన రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఆకాశాన్నంత ఎత్తున నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ అయితే మీరు రాష్ట్ర గౌరవాన్ని మంట కలిపే విధంగా, రాష్ట్రాన్ని తక్కువ చేసే చూపే విధంగా, రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపే విధంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు చేయడం దురదృష్టకరం అధ్యక్ష. ఎవరమైనా మన బిడ్డ మనకు గొప్పది, మన 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 ప్రభుత్వం చేసే గొప్పతనాన్ని అన్ని రాష్ట్రాలు గుర్తిస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది, దేశంలోని రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నారు, అందరికంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గుర్తించినారు. మీరు కూడా ఆ ప్రజలతో పాటు ఉంటే నిలబడతారు, లేకపోతే అది కూడా పోతుంది. చూసుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. ఇవాళ అందుకే నేను ఒకటే మళ్ళీ కోరేది, మంచిని మంచేనండి. లేదు మేము ఏదైనా తప్పు చేస్తే మాకేం బేసిజాలు లేవు, మేమేమి వినము అనేటువంటి విధంగా తలుపులు పెట్టుకోనో చెవులు మూసుకోనో లేం మీలాగా. మేము తప్పకుండా మంచి సూచన వస్తే స్వీకరిస్తాం. వీఆర్ రెడీ ఫర్ కరెక్షన్. ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుందంటే, ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందంటే తప్పకుండా స్వీకరిస్తాం. అధ్యక్ష, మా నాయకుడు పోయిన సభలో ప్రతిపక్ష సభ్యులు జగ్గారెడ్డి గారు వచ్చి ఒక సూచన చేసినారు, వెంటనే ముఖ్యమంత్రి గారు లేచి దాన్ని ప్రకటించారు. ప్రతిపక్ష నాయకులు జగ్గారెడ్డి గారు, మీరు ప్రతిపక్షం అని చెప్పి మీ దగ్గర మెడికల్ కాలేజ్ ఆపినామా?
సీతక్క దగ్గర ఏమన్నా ఆప్తమారే కాంగ్రెస్ పార్టీ అని. ఇలా ఈటల రాజేందర్ గారు కూడా గౌరవ సభ్యులు వచ్చింది కనుక నేను ఇంకొక చిన్న విషయం కూడా బంద్ చేస్తాను. ఇక బంద్ చేస్తా, ప్లీజ్ తగ్గిస్తా. అరే బంద్ చేస్తేనే బట్టన్నా, కోపాన్ని రాకే ఇస్తేనే అన్న, జర్ర ఒక్క నిమిషమే. గౌరవ సభ్యులు రాజేందర్ అన్న గారు ఒకటి మాట్లాడినారు, దళిత బంధు కొంతమందికి ఇంకేదో మిగిలి ఉంది మా నియోజకవర్గంలో, ఇవ్వండి, మీ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఒక్క మనిషి లేకుండా ఇస్తామని చెప్పినాం, తప్పకుండా ఇచ్చి తీర్థమని చెప్పి నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఆ రోజు హుజురాబాద్ ఎన్నికలు జరిగేటప్పుడు ఏం చెప్పింది అధ్యక్ష? ఇది ఎన్నికల కోసం వచ్చింది, ఎన్నికలు అయిపోయిన తర్వాత పైసలు వాపసు పోతాయి, ఇయ్యనే ఇయ్యరు, ఈ వ్యక్తిగా బ్యాంకులు వేసిండ్రు మళ్ళీ వాపసు పోతాయి అని చెప్పలేదు అధ్యక్ష. వీళ్ళు ఇవి రావు, ఈ పథకం గ్రౌండ్ కాదు, రానే రాదు అని చెప్పిండ్రు, పైసలు వాపసు పోతాయని చెప్పిండ్రు. కానీ అధ్యక్ష ఆ పథకం అది ఎన్నికల కోసం పుట్టింది కాదు, ముఖ్యమంత్రి గారి హృదయంలో నుంచి వచ్చింది. ఒకరోజు ఆలస్యం కావచ్చు, తప్పకుండా ఈ రాష్ట్రంలోని దళిత బిడ్డలందరికీ అందించేదాకా కేసీఆర్ నాయకత్వంలో మేము ముందుకే సాగుతాం అధ్యక్ష. ఒకవేళ ఇంకెవరైనా 10 మందికో 20 మందికో 100 మందికో మిగిలి ఉంటే చెప్పండి, వివరాలు ఇవ్వండి, జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వండి, ప్రభుత్వం దృష్టికి మన మంత్రివర్యులు ఈశ్వరన్న గారి దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రతి మనిషికి ఇప్పించడానికి మేము కట్టుబడి ఉన్నాం. మాట అంటే మాట మీద ఉంటాం తప్ప ఏదో ఎన్నికల ముందు వేసినాం, మేము ఓడిపోయినాం కనుక ఇయ్యం, వాపస్ తీసుకుపోతామనే సంకుచిత ధోరణి మాకు లేదు. ఆ సంకుచిత మనస్తత్వం ఈ ప్రభుత్వానికి లేదు. మా అన్నకు కూడా తెలుసు, గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఈ ఉండంగా మాట్లాడిన వీడియోలు అన్నీ చూపిమంటే చూపిస్తే ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర, ఒక్కటే చూపించిన. నేను ఏమంటున్నా అంటే, దయచేసి సీటు మారినంత మాత్రాన మనసులు మారద్దు, సీటు మారినంత మాత్రాన వ్యక్తిత్వాలు మారద్దు, మనసులు మారద్దు అన్న. జన్ కీ బాత్ వినే మన్ కీ బాత్ కాదు. జన్ కీ బాత్ ఇన్నంతసేపు నువ్వు మంచిగానే ఉంటివి, ఈ మన్ కీ బాత్ విన్నాకనే పరిశాన్ అయిపోయింది. జర జన్ కీ బాత్లో ఉంటే, వాస్తవానికి దగ్గరగా ఉంటే మనం సరిగ్గా చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఏది ఏమైనా అధ్యక్ష, నవ్వుతుండ అన్న, నవ్వకపోతే ఏమవుతుంది అధ్యక్ష. అన్న బయట పోయి ప్రిపేర్ అయ్యొచ్చు నువ్వు, నాకు తెలుసు, రాయించుకొని వచ్చినావు. అయితే గౌరవ వారు మాట్లాడండి సార్, నేనేమి ఐఎమ్ నాట్, మా మిత్రుడే, ఎక్కడున్నా మా మిత్రుడే. ఏదైనా ఉంటే సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉండొచ్చు, రాజకీయంగా వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా మాకు ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను గౌరవ సభ్యులందరితో కోరేది, ఐ థింక్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ ఆల్మోస్ట్ all the issues which were raised by honorable members. So మా గౌరవ సభ్యులు దానం నాగేంద్రన్న గారు కూడా ఒక చిన్న డౌట్ రైజ్ చేసింది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ సభ్యులకు ప్రజలకు కూడా చెప్పాలి, హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది R&B శాఖలో విలీనం కావడం వల్ల దాంట్లో కలిపి బడ్జెట్లో నిధులు పెట్టడం జరిగింది. 12,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం స్వంత జాగల్లో ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర బడ్జెట్లో నిధులు పొందుపరిచాం అధ్యక్ష. తప్పకుండా వెంటనే త్వరలోనే ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. బట్టన్న కూడా ఒక మహిళ గురించి బాధపడ్డదని చెప్పినారు, అన్నగారు ఆ వివరాలు కూడా పంపిస్తే తప్పకుండా ఈ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. ఆ చెల్లెకిస్తాం. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలైన ప్రతి చెల్లికి ప్రతి అక్కకు ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని దశల వారీగా ముందుకు తీసుకొని పోతాం. ఇలా బట్టన్న గారు ఇల్లు గురించి చెప్పినారు, కానీ మీరు ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లని అసలు ఒక్కరు లేనే లేరు, అందరి గట్టే పారేసినాం, మొత్తం ఇండ్లు అసలు అయ్యిపోయినాయి అన్నంత గొప్పగా మీరు చెప్పిండ్రు. నిజంగా ఆ రోజు కట్టిండుంటే ఇంత బాధ ఉండుండేది కాదు. కానీ సరే, ఇక నేను వాళ్ళకి లోతులకు పోను. ఆనాడు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు. కానీ ఇక మనము ఆ అవినీతి లేకుండా 4 ఇండ్లు తక్కువ కట్టినా కానీ పక్కాగా కడదాం, పూర్తి స్థాయిలో కట్టే కార్యక్రమాన్ని చేస్తాం. ఈ స్వంత జాగలో ఇండ్లు కట్టే కార్యక్రమం, స్థలాలు ఇచ్చే కార్యక్రమం, ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపడుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, గౌరవ సభ్యులందరూ ఈ బడ్జెట్ను మరి అందరూ ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ ద్వారా సభ్యులందరికీ మనవి చేస్తున్నాను. Akbar sir. Honorable Speaker sir. Sir, on behalf of MIM